తమాషకన్నా సార్. గొప్ప దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు మనకు అవకాశం ఇచ్చినాడు. మంచి నెల 1వ తారీఖు స్టార్టింగ్ సండేతో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళ చివరి దినం కూడా, అంటే 29 అయినటువంటి ఈ రోజు కూడా మనం సండేతో ముగించుకుంటున్నట్టున్నాం. 5 సండేలు ఉన్నాయి ఈ నెలలో. గొప్ప దీవెనకరం అనేది మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే సంఘానికి రావటానికి, సంతోషంగా ఉండటానికి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. అటువంటిది ఇంకా ఈ నెల 5 సండేస్ ఇచ్చాడంటే ఇంకా గొప్ప భాగ్యం అని మనం తలంచవచ్చు. దీన్ని బట్టి కూడా దేవుని స్తుతించవచ్చు, దేవునికి థ్యాంక్స్ చెప్పవచ్చు. మంచిది. మనం అందరం కూడా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మరి సినిమాలు చూస్తూ ఉంటాం. సినిమాలలో మరి స్టార్టింగ్ పాత రోజుల్లో మరి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా చూస్తున్నారా లేదా అనేది నేను ప్రశ్నించను. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు సినిమాలు చూస్తూ ఉండింటారు కదా. సినిమాలు చూస్తున్నప్పుడు మరి మొట్టమొదటినే అది ఇది హీరో పేరు, ఆ పేరు, ఈ పేరు పడుతుందా? మొట్టమొదటి ఏదో ఒకటి పడుతుందా? ఏమంటారు దాన్ని? యాడ్స్ పడతాయా? ఇంకా అమ్మా అది ఖచ్చితంగా ప్రతి సినిమాకి వేస్తారు. ఏం పడుతుంది? ఫస్ట్ స్టార్టింగే రీల్, ఎన్ని రీల్ అమ్మా, మద్యపానము, నిషేధము. ఓకే, ఇంకా పేర్లు అందరూ వేస్తారు. ఓకే, ఇంకా స్టార్టింగ్ టైటిల్ నేమ్ వేస్తారు. ఓకే, ఇంకా స్టార్టింగ్ అది లేకుండా సినిమా స్టార్ట్ కాదు. సర్టిఫికేట్, వెరీ నైస్. సెన్సార్ సర్టిఫికేట్, అది యూ సర్టిఫికేటా, ఏ సర్టిఫికేటా, యూఏ సర్టిఫికేటా? సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది. సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్డుకు ఆ రిలీజ్ అయ్యేటువంటి సినిమాని పంపిస్తారు. వాళ్ళు ఒక కమిటీ ఉంటుంది, ఒక 5 మందో 10 మందో. దాంట్లో దానికి సంబంధించిన సినిమా వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, న్యాయాధిపతులు ఉంటారు, ఇంకేదేదో రకరకాల ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూర్చొని ఆ సినిమాను చూస్తారు. సినిమాను చూసిన తర్వాత ఇది చెడుగా ఉంది, ఈ మాట బాగలేదు, తీసేయండి, ఇలాంటి కొన్ని సజెషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి కొంచెం మార్పులు జరుగుతాయి. కొన్ని చోట్ల ఏదో మేనేజ్ చేసుకొని చేసేవాళ్ళు ఉంటారు. సో యూ అంటే అందరానే, ఏ అంటే అడల్ట్స్ అని, పెద్దవాళ్ళకి సంబంధించిన సినిమా కొంచెం చెడ్డదిగా ఉందని. సో ఇవన్నీ కాకుండా యూఏ అని కూడా కంబైన్డ్గా కూడా ఇస్తారు సర్టిఫికేట్. అదేందో మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఆ సర్టిఫికేట్ స్టార్టింగే వేస్తారు. ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాతనే మిగతాదంతా స్టార్ట్లోకి వెళ్ళిపోతుంది. సెన్సార్ సర్టిఫికేట్, సెన్సార్ బోర్డ్, సెన్సార్ మెంబర్స్ అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. సో రకరకాలైనటువంటి టెక్నికల్గా నాలెడ్జ్, లేకపోతే ఇతరత్ర పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, సామాజికవేత్తలు, వీళ్ళంతా కూడా ఉంటారు ఆ బోర్డులో. వీళ్ళు సినిమాను చూస్తారు. సినిమాను చూసిన తర్వాత అదేంటి ఇదేంటి అనేది కొంత డిస్కషన్ నడుస్తుంది. తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దీన్నంతా కలిపి ఏమని ఒక మాటలో చెప్పొచ్చా? ఒక మాటలో చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వైజ్, ఇంకా ఏమన్నా ఒక్క మాటలో చెప్పేది ఉందా? మనం చాలాసార్లు అటువంటి మాటలు విన్నాం. అటువంటి వాక్యం కూడా మనం చాలాసార్లు దలుచుకున్నాం. చాలాసార్లు జడ్జి చేసుకుంటారు ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని వాళ్ళు కూర్చుకొని తీర్పులాగా తీర్చుకున్నట్టుగా చేసుకొని జడ్జి చేసి ఇది మంచిది అని జడ్జి చేస్తారు, ఇది చెడ్డదని జడ్జి చేస్తారు. వాళ్ళు జడ్జి చేసిన తర్వాత ఇంకెవడు ఏం చేయడానికి లేదు. ఈ జడ్జి చేయటం, ఈ తీర్పు తీర్చేటువంటి మాటలని మనం బైబిల్ అనేకం తీస్తే మనం తెలిసినంత వరకు తీర్పు తీర్చకుడు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. మరి తీర్పు తీర్చినట్టుగా వాళ్ళు కూర్చొని దాన్ని జడ్జి చేయకపోతే, మంచేదో చెడ్డేదో అనేది జడ్జి చేయకపోతే, ఆ సినిమాలో ఇంకేదో ఉంటుంది, ఇంకేదో ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటిది మనం చూడలేము. అంటే తర్వాత మీకు తెలుసో లేదో కోట్ల ఖర్చు పెట్టి తీసిన కొన్ని పాటలు డిలీట్ చేసేస్తారు, పాటలు రిమూవ్ చేసేస్తారు. రావు సినిమా రిలీజ్ అయ్యడానికి ముందేమో షూట్ అయిపోయి ఉంటుంది, సినిమా టైంకి అదేదో సెన్సార్ బోర్డు అడ్డు చెప్పిందని ఆ పాట తీసేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే జడ్జి చేయటం. సో ఒక సమాజం మీద ఒక సినిమా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాంట్లో నటించే నటులు కానీ, పలికే మాటలు కానీ, చేసే డ్యాన్సులు కానీ పిల్లల మీద, యవనస్తుల మీద, కుటుంబాల మీద, స్త్రీల మీద, పురుషుల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి దాన్ని ఒక పద్ధతిలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ పద్ధతిలో రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డ్, సెన్సార్ కట్ చేయటం అంటే జడ్జి చేసుకుంటారు వాళ్ళు. ఈ జడ్జి చేసుకోవటం ఏంటంటే ఇది న్యాయమా, ఇది ధర్మమా, ఇది ఉండవచ్చా, ఇది ఉండకూడదా, ఇది చట్టవిరుద్ధమా, ఇది చట్ట సమ్మతమా, ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది వల్గర్గా ఉందా, ఇది మంచి మాటగా ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక కమిటీగా జడ్జి చేస్తారు. ఈ జడ్జి చేయటం అనేది మనము వాక్యంలో చూస్తే మీరు తీర్పు తీర్చకూడి అనేటువంటి మాటలు మనం ఎక్కువగా గమనిస్తాం. ఇటువంటి మెసేజ్లు మనం రీసెంట్గా కూడా చెప్పుకున్నాం. తీర్పు తీర్చవద్దు
అనేది, ఎవరిని కూడా వేలెత్తి చూపవద్దు అనేటువంటి మాట. అయితే నేను ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే, ఇదిగో ఇది ఒక్కటి నీకు ఎందుకు చూపించానంటే, తీర్పు తీర్చాల్సిన అవసరత కొంత ఉంది, ఇది అవసరమే. ఎందుకని చెప్తున్నాను ఈ మాట అంటే, విమర్శించుకోవటం లేదా తీర్పు తీర్చడం అంటే క్రిటిసిజం అంటారు, క్రిటిసైజ్ చేసుకోవటం, వాళ్ళను వీళ్ళను క్రిటిసైజ్ చేయటం, వాళ్ళను వీళ్ళను తీర్పు తీర్చడం అనేది కొన్నిసార్లు మనకు స్వతహాగా వచ్చేస్తుంది, బ్లడ్లో వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోవటానికి ఓన్ బూస్టింగ్ అంటారు. వాళ్ళకంటే మనం గొప్ప అని చెప్పడానికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, క్రిటిసైజ్ చేయడం, తీర్పు వాడబై వాడంతే బై అనేటువంటి మాటలు మాట్లాడడం, ఏకతాళిగా తీసేసినట్టుగా చేయడం చేస్తూ ఉంటాం. తీర్పు తీర్చడమే అది కూడా, విమర్శించడం, తీర్పు తీర్చడం, ఇలాంటి మాటలు ఏవైనా వాడవచ్చు దానికి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, దాంట్లో సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. ఈమెను కొంచెం చిన్నబుచ్చితే, ఈమెను కొంచెం ఏడిపిస్తే నాకు చెప్పలేనంత ఆనందం. ఫర్ ఎంజాయ్మెంట్ సేక్, సంతోషంగా ఉండటం కోసం ఇటువంటి క్రిటిసిజం కానీ ఇటువంటి జడ్జ్మెంట్ ఇవ్వటాలు కానీ చేసి వాడు అట్లా తీసేసినట్టు చేయటాలు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, వాళ్ళకంటే మన లైఫ్ బెటర్ అని చెప్పుకోవడానికి కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదేదో ప్రత్యేకించి ఒక అంశాన్ని బట్టి ఒకరి గురించి చేసేటువంటి విమర్శగా ఉండదు. సద్విమర్శ మంచిదే కానీ చెడ్డ విమర్శ అనేది ఎప్పటికీ చెడ్డదే. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విమర్శ చేయటం కానీ, జడ్జ్ చేయటం కానీ, వాడిట్టా వీడిట్టా అనేది అనడం కానీ, ముఖ్యంగా ఆత్మీయ విషయాలలో ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం చేసేటప్పుడు కూడా మనల్ని మనం చాలా జాగ్రత్తగా సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఫుట్బాల్ ఆడుకుంటాడు తర్వాత, చాలా జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా మనము నోటి మాట అనేది జాగ్రత్తగా విడుదల చేయాల్సిన మాటగా ఉంటూ ఉన్నది. ఈజీగా వస్తుంది, నోరు ఫ్రీగా ఉంది కాబట్టి, ఏదైనా నరం లేని నాలుగు కాబట్టి అనొచ్చు, చేయొచ్చు అని. కానీ ఇది చేయకూడదని చాలా చోట్ల ఉంది. చేయొచ్చా చేయకూడదు అనేది నేను కొన్ని మాటలు మీకు నేను చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏంటంటే, మనం బలవంతులం అని చెప్పడానికి, మన జీవితాలు వాళ్ళకంటే గొప్ప అని నేను ఎగతాలు చేస్తే ఇంకా నేను ఏదో గొప్ప అని అంటే వీళ్ళనమాట. చెడ్డతనమే, అది మంచిది కాదు కదా. అలాగా మనం చూస్తాం. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే, ఏమీ లేకపోయినా అసూయ ద్వేషాలను బట్టి, మీ మీద నాకు ఉండేటువంటి అసూయ ద్వేషాలు ఇంకా ఇతరుల మీద అలా కూడా కొంతమంది చేస్తుంటారు. మనం పచ్చగా బతుకుతే చూడలేని వాళ్ళు ఏం చేస్తారంటే, 4 రాళ్ళు వేసి చూద్దాం అనుకుంటారు. సో మనం ఆ రాళ్ళకంతా రియాక్షన్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే మనం ముందుకు పోలేము అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటివి కూడా అంతేకాకుండా ఇంకా పగా ద్వేషాలు కూడా పనిచేస్తాయి. ఎవరినన్నా కొంచెం చీదరించి మాట్లాడాలి, పగ, అది కడుపులో చాలా కుళ్ళు ఉంటుంది, కుతంత్రం ఉంటుంది, పగ ఉంటుంది, దేశం ఉంటుంది. ముఖ్యంగా మన క్రైస్తవుల పట్ల ఎంత ద్వేషం ఉంటుందో భారతదేశంలో మనకు అందరికీ తెలుసు. కానీ ఏం అనకూడదు, ఏం అనలేరు. వాళ్ళకు కొన్ని చట్టపరిధులు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఛాన్స్ దొరికి తగ్గించుదామా, ఎప్పుడు ఛాన్స్ దొరికి తగ్గిలుదామా అని చూస్తూ ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉంటాయి. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ తీర్పు తీర్చుట, తీర్పు తీర్చకుడి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం కదా. ఈ రోజు నా అంశం ఏంటంటే, కొన్నిసార్లు మనం తీర్పు తీర్చవలసి ఉన్నది, మనం కొన్నిసార్లు విమర్శ చేయవలసి ఉన్నది. అయితే ఎవరిని విమర్శించాలి, ఎప్పుడు విమర్శించాలి, ఎందుకు విమర్శించాలి, ఎలా విమర్శించాలి అనేది మనం గమనించుకుంటే బాగుంటుంది. ఇష్టమైంది, నాకు చాలా ఇష్టం, తను ఏదో కొంచెం తప్పు చేస్తే తప్పదు, ఇక చెప్తాను. ఎందుకంటే తను నష్టపోవడం నాకు ఇష్టం ఉంటుంది, ఎందుకంటే తన మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి. అలా కాకుండా ఎవరో వెళ్ళిపోతూ ఉన్నారు, రోడ్డు పోయేటాడు, వాడు ఖచ్చితంగా పేడలో కాలేస్తాడని తెలుసు, చూస్తూనే ఉంటానేమో కొన్నిసార్లు, తెలియదు నాకు. ఒకవేళ మానవతో ఉంటే చెప్తానేమో, అదే బాబు అక్కడ గుంత ఉంది, పడిపోతావు, అక్కడ పేడ ఉంది, తొక్కుతావు. అదే మనకు కావాల్సినాడు, మనకి ఇష్టమైనడు అంటే ఖచ్చితంగా వెనక్కి లాగుతాం. అసలు పట్టి వాడు వినకపోతే, పక్క జర్ర నేను గలిసినాడు, నొక్కుతావురా అంటే. కాబట్టి సద్విమర్శ చాలా మంచిది. మంచి క్రిటిసిజం అనేది చాలా అవసరం లోకంలో, మనకి, ముఖ్యంగా మనకి, విశ్వాసమైన మనకి అవసరం. కాబట్టి తీర్పు తీర్చకుడు అనే అంశాన్ని గురించి చాలా చోట్ల మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే కొన్నిసార్లు తీర్పు అవసరం, కొన్నిసార్లు క్రిటిసిజం అవసరం, విమర్శ అవసరం. మిమ్మల్ని మీరు విమర్శించుకున్న బల్లా గురించి మాట్లాడేటప్పుడు మనం కొరింథీ పత్రికలు చెప్తాం, మిమ్మల్ని మీరు విమర్శించుకున్న ఎడల మీరు తీర్పు నొందక పోదురు. చక్కగా ఉందంటే మీరు తీర్పు నుంచే బయటకు వచ్చేస్తారు. వేరే వాళ్ళు విమర్శించటం, వేరే వాళ్ళు చేతి చూపించటం, వేరే వాళ్ళది తప్పని చెప్పడం వల్ల నీకు నష్టం. నీకు నువ్వే విమర్శించుకొని నీ మనసాక్షిని బట్టి నువ్వు దాన్ని సరిచేసుకుంటే తీర్పులోకి రావు అంటాడు దేవుడు. ఇది మనం చక్కగా వాక్యం ఎప్పుడు చదువుతాం తెలుసా? బల్ల గురించినటువంటి అంశాలప్పుడు తెలుసుకుంటాం ఈ మాట. కాబట్టి చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. ఏదో ప్రతీకారంగా, లేకపోతే మనల్ని బూస్టప్ చేసుకోవటానికో, లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ గానో, లేకపోతే మన లైఫ్ వాళ్ళ లైఫ్ కంటే బెటర్ అనో, అసూయ ద్వేషాలతోనో మనం చేసేటువంటి క్రిటిసిజం కానీ, ఇచ్చే తీర్పులు కానీ మంచివి కావు. సద్విమర్శ, మంచి న్యాయమైనటువంటి తీర్పు, లేకపోతే మంచి మాట, ఏదైనా ఒక హెచ్చరికగా. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, చేసుకోవద్దని కాదు, కానీ దాన్ని ఒక పక్కగా చెప్పాలంటే మంచి విమర్శ ఉండాలి, గద్దింపు ఉండాలి, హెచ్చరిక కూడా ఉండాలి. చాలామంది ఏమంటారంటే, సొంత పిల్లలే వినరండి, బయట గద్దిస్తే అడుగుకుంటాడు అంటారు. కానీ ఇక ఒక లెవెల్కి వచ్చినాక కాపర్లుగా, పెద్దవారుగా, రోడ్డు మీద పోతున్న వాళ్ళు కూడా చెప్తుంటారు, ఈయన చాదస్తుడండి, ఈ లైన్లోకి వస్తే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాడు అని కొన్నిసార్లు మనకు చెప్తుంటారు జోక్గా.
కదా. మనం ఊరుకోలేం, పెద్దవాళ్ళము ఏం చేస్తామంటే పిల్లలు తెలియని పిల్లలైనా అరే సైకిల్ జాగ్రత్త రా, తక్కువ మెత్తున్నావు చూడు, జాగ్రత్త కింద పడతావు, జాగ్రత్త దొక్కరా అంటాం. వాడు ఎవడో కూడా మనకు తెలియదు. మన కంటితుట్టగా ఉన్నప్పుడు మనం అలా జాగ్రత్తలు చెప్పు. కాబట్టి అటువంటి ఒక చక్కటి జాగ్రత్త చెప్పుకోవటం లేదా సద్విమర్శ చేసుకోవటం అదొక ప్రోత్సాహకరమే కానీ ఎగతాళి కాదు. కానీ ఏది ఎగతాళి ఏది ప్రోత్సాహకరమో తీసుకునే మనసు నీకు ఉండాలి. చెప్పిందంతా ఎగతాళి, చెప్పిందంతా హెచ్చరిక, చెప్పిందంతా మనకు కానిదని నువ్వు అనుకుంటే ఏది నీకు వంటపట్టదు, ఏది నీకో వంటపడదు. అదేది ఏదైతే ఇది నాకు, ఇది నాది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని ఒక చక్కటి పాజిటివ్ థింకింగ్లోకి నువ్వు వెళ్ళిపోతావో అది నీకు పని చేయటం మొదలు పెడుతుంది, అది నీకు పని చేయటం మొదలు పెడుతుంది. కాబట్టి వీటిని మనకు గమనించాలి. ఇంకా కాకుండా లోకరీతిగా మనం చూస్తే కొంతమందికి అదే పని ఉంటుంది. మనకు విశ్వదాభిరామ వినురవేమ కదా పాట పద్యం ఉంది కదా, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు. ఎప్పుడు ఎదుటివాడిని తప్పు చూపించేటువంటి వాడికి తమ తప్పేంటో తెలుసుకునే అవకాశం లేదు. వాడు చెప్పినా మెదడుకి ఎక్కదు. అరే బాబు నీ కంట్లో నలుస్తుంది. అందుకనే మనకు తెలుసు ఈ వాక్యాలు నేను చదువుతాను, అప్పుడు మీకు అర్థమైంది. ఈరోజు కూడా నేను మీకు పెట్టేటప్పుడు ఇవి మీకు ఇది చర్చ విషయాలు ఏమంటారు, మన సండే దీని గురించి ఆరాధన కార్యక్రమం గురించి పెట్టేటప్పుడు పెట్టినటువంటి మాటలు నేను చదివి వినిపిస్తాను. మీరు గమనించినట్లయితే దేవుడు అంటున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే ఈ తప్పులేని వారు తమ్ము తప్పులు ఎరగరు. అంతేకాకుండా ఇంగ్లీష్లో ఒకటి మాట ఉంది, డోంట్ జడ్జ్ ద బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. అంటే ఈ యొక్క పై పేజీ లేదా ఈ పై ఫోటో చూసి అబ్బా ఇది చూసేసి ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందని, ఈ బుక్ అందంగా ఉంది, చక్కగా ఉంది, మంచిగా ఉంది అనడానికి కాదు. అసలు లోపలికి వెళ్ళి లోతుకు వెళ్ళి స్టడీ చేసి అప్పుడు చెప్తే అది అంటే రుచి చూచి ఎరిగి తిని యెహోవా అవుతాడని అంటారు కదా. దాన్ని తిని చూసి ఏదో పై కవర్ చూసో వాళ్ళు రాసిన వాళ్ళు మంచి వాళ్ళనో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళనో బుక్ గురించి మెచ్చుకోవడానికి లేదు. ఆ మ్యాటర్ ఏంటో నువ్వు లోపలికి వెళ్ళి స్టడీ చేస్తే తెలుస్తుంది. పై రూపం బాగానే ఉంటుంది కదా, నేను ఎంత బాగుంటానో కదా, కానీ ఎటుంటో మీ అందరికీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా తీర్పు తీర్చకుడి. ఎస్, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ తీర్పు తీర్చాలి, విమర్శించుకోవాలి. సద్విమర్శ మంచిది, అలాగూ చేసుకొనటం అవసరం క్రైస్తవ జీవితాలకి. కానీ ఎత్తి పొడుపుగానో, అవహేళనగానో, ఎగతాళిగానో, చీదరింపుగానో, పగతోనో, ద్వేషముతోనో, అసూయతోనో కాదు, కానీ నీతో ప్రేమ కోసం, నీ ఎదుగుదల కోసం, నీ బలం కోసం, నీ మంచి భవిష్యత్తు కోసం చెప్పటం మంచిది కదా. అది మంచిదంటారా కాదంటారా? అది కూడా తీర్పు తీర్చడం అని మీరు అనుకుంటే నేనేం చేయలేను, కానీ చక్కగా అయితే మాత్రం అలా చేయటం అనేది మనకు చాలా అవసరం. కాబట్టి జడ్జ్, డు నాట్ జడ్జ్ కదా, పై కవర్ చూసి అనడం, లేకపోతే ఇప్పుడు అదొక హ్యాబిట్ అనమాట. ఈ హ్యాబిట్ ఎట్లుంటుందంటే కొంతమంది కూర్చున్నా తప్పే, నవ్వినా తప్పే, లేచినా తప్పే, చూసినా తప్పే. ఇక ఈ తప్పు అనేది ఇంకా తప్పుగానే వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఇది చాలా బాగా చేసి అనే మాట రాదన్నమాట. కాబట్టి ఈ తప్పులెన్న వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ అని ఆ రోజుల్లో వేమన గారు చెప్పారు. ఈ రోజుల్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. బైబిల్లో ఈ మాటలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు గమనిస్తే డోంట్ జడ్జ్ ద బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ అంటే మీరు గమనిస్తారా, యోహాను సువార్తలో ఈ మాట ఉంది. యోహాను సువార్తలో ఈ మాట ఉంది. మరి 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఏమనుందో చూడండి. యోహాను సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనంలో, 7వ అధ్యాయం, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చడం. నేను ఏంటి తీర్పు తీర్చొద్దు అన్నాడు కదా, అనేక మాటలు మీకు అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే మీకు కొంతకాలం క్రితమే తీర్పు తీర్చవద్దు అనేటువంటి వాక్యం మీద మనము మాట్లాడుకున్నాం, మెసేజ్ తీసుకున్నాం. ఇప్పుడైతే తీర్పు తీర్చుడా, నేను తీర్పు తీర్చవలసి ఉన్నది. అయితే ఎలాంటి తీర్పు తీర్చాలి? వెలిచూపును బట్టి కాక, నాకు ఇష్టం లేదు వాడు కాబట్టి, వాడు కూర్చున్న తప్పే, లేచిన తప్పే కాబట్టి విమర్శించాలి. కాదు. నిజంగా అది చెడ్డదైతే విమర్శించు. అవతల వాడు నీవాడా, నావాడా, పరాయవాడా, మంచివాడా, చెడ్డవాడా, ఇవన్నీ కాదు నీకు కావాల్సింది. వెలిచూపును బట్టి అంటే పైన కంటికి కనిపించేదాన్ని బట్టి కాకుండా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు అనవసరంగా సడన్గా కొన్నిసార్లు మనం జడ్జ్ చేస్తుంటాం. మనకు లోతు తెలియదు, అవతల వాళ్ళ యొక్క ఇబ్బంది తెలియదు, వాళ్ళ మానసిక పరిస్థితి తెలియదు, వాళ్ళతో ఉండేటువంటి అటాచ్మెంట్ ఏంటో తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో మనం గ్రహించలేము. కానీ వెంటనే ఏం చేసినా చిచి మేమైతే అటు చేసేటోళ్ళం కాదు అనేస్తావా లేదా? కానీ వాడు ఆ పరిస్థితిలో ఉండేవాడు, వానికున్నటువంటి పరిస్థితి ఏంటో, వానికున్నటువంటి ఇరుకేంటో, వాడికున్నటువంటి ఆలోచన ఏంటో, వానికున్నటువంటి బలం ఏంటో వానికి తెలుసు. వాడు ఏ యాక్షన్ తీసుకుంటాడో వానికే తెలుసు. కాబట్టి మనం గమనించుకోవాలి. మీరు గమనిస్తే ఈ సడన్ జడ్జిమెంట్స్ అంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక యజమాని ఉన్నాడంట, తన యొక్క ఫ్యాక్టరీకి ఒక రోజు వెళ్ళాడట చూద్దామని. చెక్కింగ్కి వెళ్తే ఒక బిడ్డ అలాగ నిలబడిపోయి చూస్తూ ఉన్నాడట. యజమానికి చాలా కోపం వచ్చేసింది. ఎంతో కొంత జీతం ఇస్తూ ఉంటాడు కదా, జీతం ఇస్తున్నాం కాబట్టి 24 గంటలకు నిలబడ చేయకుండా చేస్తూ ఉండాలంటే కష్టం కదా. కొద్దిసేపు అన్న రెస్ట్ అని అంటుంటారు కదా, మనం లోకరీతిగా కూడా కొంతమందిని చూస్తుంటారు కదా. అమ్మా ఒక 10 నిమిషాలన్నా రెస్ట్ లేకపోతే ఇప్పుడు మా పని చెప్తూనే ఉంటాం అంటారు.
అయితే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. నేను పని చేస్తున్నాను. మంచిది, ఏం పని చేస్తున్నావు అనేది అడగకుండా, సరే ఎంత జీతం ఇస్తున్నామో తెలుసా నీకు? సార్ నాకు ఇంత జీతం వస్తుంది అన్నాడు. నువ్వు ఇట్లా నిలబడితే నాకు కుదరదు, ఇదిగో ఈ జీతం తీసుకొని పోయి ఇంక రావకపో అని పంపించేసి. ఆయనకు ఆవేశం. నా ఫ్యాక్టరీలో వాడు నిలబడి ఉన్నాడు పని చేయకుండా నాకంటే ఎదురుగా, నేను వచ్చినా కదలేదు. అంతలోపే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చినాడంట. ఏంటి సార్ అన్నాడు. వాడు ఎవడు, వాడిని తీసేయకుండా ఎందుకు పెట్టుకున్నావు? వాడిని తీసేయకుండా ఎందుకు పెట్టుకున్నావు? వాడు పని చేయట్లేదు, నేను వచ్చినప్పుడు చూస్తున్నా వాడు నిలబడ్డాడు, ఇదిగో ఈ నెల జీతం వాడి మొఖాన్ని కొట్టి పొమ్మన్నాను అంటే, సార్ వాడు మనోడు కాదు, గెస్ట్, వాడు సున్నికి వచ్చినాడు. ఎవరితోనే పని ఉండి వచ్చాడు సార్ మాట్లాడడానికి, ఫ్యాక్టరీ చూస్తాడని నిలబడ్డాడు అంతే, మనోడు కాదు సార్. వాడు డబ్బు తీసుకుని వాడు వెళ్ళిపోయినాడు. తొందరపడి జడ్జి చేయటం. కాబట్టి మనకు ఆవేశం పాలు ఎక్కువే, నాకు ఎక్కువే. కానీ ఎట్లా, దాన్ని ఏ విధంగా ఎక్కడ వేస్తే దాని విలువ పెరుగుతుంది కదా? అదే నీటి చుక్క, వర్షపు నీటి చుక్క రోడ్డు మీద పడితే ఇప్పుడు ఎక్కువైపోయి మురిగిపోయి కొట్టుకుపోయారు జనాలంతా కదా? అదే వర్షపు చుక్క ముత్యం చిప్పలో పడితే ఏమైపోతుంది అంటారు? అసలు ఆ పేరే ముత్యం చిప్ప అంటేనే ముత్యం అవుతుంది, అవునా? దాని విలువ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని అందం ఏంటి, సందం ఏంటి? అదే వర్షపు చుక్క కదా? పేడలో పడితే మురికి అవుతుంది, రోడ్డు మీద పడితే మట్టి పాలవుతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమే. కాబట్టి నువ్వు జడ్జి చేయడం తప్పు కాదు, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎందుకు చేస్తున్నావో తెలుసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. మీకు అర్థమవుతుందా? చేయొద్దని లేదు, తీర్పు తీర్చండి అని మీకు మొట్టమొదటి అది చూపిస్తున్నాను. ఏమాట? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు. మీరు న్యాయం చేయాలా, మీరు తీర్పు తీర్చాలా, మీరు చేయాలా, మీరు సద్విమర్శలో ఉండాలా, మంచి క్రిటిసిజం ఉండాలి, కానీ అది న్యాయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. తీర్పు తీర్చాలి. అనేక చోట్ల మనం తీర్పు తీర్చకుడి అనే మాటలే మనం అనేకం చూస్తూ ఉన్నాం, కానీ తీర్పు తీర్చాలి అనేటువంటి అంశాలు ఈరోజు నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మీరు గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఎటువంటి అంటే ఎట్లుంటుందంటే, మనం చాలాసార్లు జోక్స్ కూడా అంటుంటాం కదా. చేపనంట దాని బలాన్ని లెక్కేయడానికి ఒక పరీక్ష పెట్టాడు ఒక ఆయన. ఏ పరీక్ష పెట్టాడో చేపకు తెలుసా? చెట్టెక్కమని పెట్టాడు. చేపకి చెట్టెక్కమని ఒక పరీక్ష పెట్టాడట. దాని బలాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క తెలివితేటల్ని నిర్ణయించడానికి. ఇది మనం అందరం తెలుసుకున్నాం, జోక్స్లో చూస్తూ ఉంటాం చాలాసార్లు. ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా? అసలు చేప గెలుస్తుందా? అసలు చేప ముందుకెళ్తుందా? దేనికి, ఎప్పుడు, ఎక్కడ, ఏ స్థానమో ఇచ్చి దాని ద్వారా దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎస్టిమేషన్ వేయటం మనకు బాగుంటుంది కదా. దానికి తగిన పని ఇచ్చి ఇది నువ్వు చేయగలవు, చేయలేవు అనే నిర్ణయాన్ని మనం తీసుకుంటే అది మంచిది. కాబట్టి అటువంటి తింగరబుచ్చి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు చాలా తెలివితేటలు ఎక్కువ కాబట్టి, అవతల తప్పులు ఎత్తి చూపించడంలో చాలా ఉబలాటం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, దూసుకుపోయే తత్వం ఉంటుంది. అదే ఏ పనికైనా రా అంటే మాత్రం కొంచెం వెనకడిగేసే తత్వం ఉంటుంది కాబట్టి కదా. కాబట్టి జనరల్గా ఏం చేస్తామంటే, ఇటువంటి విమర్శలకి, ఇటువంటి తీర్పులకి తావిస్తూ ఉంటాం. అవి మంచివి కావు, అవి న్యాయమైనవి కావు. కాబట్టి మనం కూడా శిక్షకు పాత్రలం అవుతాం. మనం కూడా మన వేడితో మనకన్నే పొడుచుకున్న స్థితి వస్తుంది. మనం కూడా అదే తీర్పులోకి వెళ్తాం. నరుడా, నువ్వు అదే పని చేస్తున్నావు కదా, అదే తీర్పులోనికి రావా అంటాడు దేవుడు. అవే తీర్పులోనికి నువ్వు కూడా వస్తావు కదా, మరి నీ పరిస్థితి ఏంట్రా భయ్? అవే పనులు నువ్వు కూడా చేస్తున్నావు కదా, రేపొద్దున అదే శిక్ష కదా నీకు కూడా అంటాడు. కాబట్టి తీర్పు తీర్చాలి, అది తప్పదు. విమర్శ చేయాలి, అది తప్పదు. లోకంలో ఉన్నాం, నా అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకన్నా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు వింటారా లేదా అనేది అనవసరం. నాకు ఇది తెలుసు, ఇది తెలిసినప్పుడు ఇది నేను చెప్పాలి. చెప్పకపోతే దేవునికి లేకపోతే అప్పగించాల్సి ఉంటుంది నేను. కాబట్టి చెప్పినాక మారకపోతే అది నీ తప్పు, నువ్వు నీకు దేవునికి మధ్య లింక్. అది మనకు సంబంధం లేదు. శిక్షిస్తాడా లేకపోతే దగ్గర తీసుకుంటాడా నిన్న అనేది దేవునికి సంబంధం. చెప్పాలి కాబట్టి చెప్తాను, ఇదిగో నువ్వు చేయాలి, ఇది నీకు దేవుని అనుమతి ఉన్నది, ఇది నువ్వు చేయాలి, ఇదిగో నువ్వు దేవుని అనుమతి లేదు, ఇది నువ్వు చేయకూడదు, ఇదిగో ఈ మాట మాట్లాడాలి, ఈ పాట పాడాలి, ఈ పని చేయాలి, ఈ చదవాలి, లేకపోతే ఈ ఉద్యానికి వెళ్ళాలి. ఇలా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, మనం డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు గమనిస్తే మొట్టమొదట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు గమనించండి. ఈరోజు నేను పెట్టినటువంటి వాక్యం ఏది? మొదటి 5 వచనాలు కింద మీరు చదివితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి 5 వచనాలను కింద మీరు చదివినట్లయితే చాలా చక్కటి మాటలు మనం చూస్తాం. తీర్పు తీర్చకుడి అని చెప్పడానికి ఇవి నేను చెప్తున్న. తీర్పు తీర్చండి అనేది నా అంశం ఈరోజు. అయితే తీర్పు తీర్చకుడి అనేది కూడా కొంచెంసార్లు మనం చూసుకుందాం, మళ్ళీ రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకుందాం. ఏమనుందో తెలుసా? మీరు తీర్పు తీర్చకుడి. మంచి స్టేట్మెంట్, ఇంకా దాంట్లో మళ్ళీ డీవియేషన్ లేదు, డిఫరెన్స్ లేదు, మార్పు లేదు, కూర్పు లేదు, చేర్పు లేదు. ఏమంటాడు? డు నాట్ జడ్జ్, దట్స్ ఆల్. అది సింగిల్ స్టేట్మెంట్. అయ్యా తీర్పు తీర్చక, ఇతరులను విమర్శించక, నోరు మూసుకొని కూర్చో.
తీర్పు తీర్చకుడి. మీకు ఇప్పుడే చూపించాను ముందుగా ఒక వర్సెస్, వెలిచూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి అనేది కూడా మీకు చూపించాను. కాబట్టి ఎక్కడ ఏదో, ఇది రెండంచుల వాడి అయిన ఖడ్గం బైబిల్, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఎక్కడ ఏ వాక్యం ఏ పదం ఎట్లా అవసరం అది చెప్పాలి, కానీ అందరినీ ఒకటే తాటికి కట్టేస్తానంటే కుదరదు. అందరినీ ఒకే ఘాటితో ఒకే చూపుతో చూస్తానంటే కుదరదు. నీ దృష్టిలో వాడు ఏదో కొంత అమాయకుడిగానో కొంత పనికి మాలిన వాడు కానీ కనిపించవచ్చు, ఏమో చెప్పలేము. దేవుని దృష్టిలో ఎలా ఉందో ఆయన మీద అభిప్రాయం, దేవునికి ఆయనకి మధ్య ఎటువంటి లింక్ ఉందో ఎవరికి తెలుసు. నీకు పట్టడం లేదు కాబట్టి దేవుడికి పడదు అనుకోవటం వెర్రితనం, నీకు ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఇష్టపడడు అనుకోవటం వెర్రితనం. కడపటి వారు మొదటివారు. ఈరోజు నువ్వు అనుకున్నావు నేను ఆత్మీయంగా చాలా బలవంతం, నేనువా నీ ఆత్మీయ నేను చూసిలే అంటున్నావేమో ఇతరులను చూసి. రేపు నీవు దేవుని దగ్గర నిలబడితే నిన్ను వెనకబెట్టి ఆయనే ముందుకు పిలుస్తాడేమో, మనకు తెలియదు. ఈ దేవునితో వచ్చే పెద్ద తిప్పలు ఇదే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కడపటి వారు మొదటివారు కడపటివారు. ఇటు ఉన్నంతసేపు మనం సొంత మనుషులం అయిపోతాం. ఒక సంఘం అనేసరికి రక్తంతో కనపడి ఒక బిడ్డలం కాబట్టి తప్పైనా ఒప్పైనా ఎదుగు చూడు ప్లీజ్, అది చూడు ప్లీజ్, ఓకే మనం అలా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ విమర్శ విషయంలోనూ తీర్పు తీర్చే విషయంలోనూ సద్విమర్శ, మంచి తీర్పు, న్యాయమైన తీర్పు లేకపోతే నీవు కూడా దేవునికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త అని చెప్పడం నాకు ఈరోజు ముఖ్య ఉద్దేశము. చాలా మంది ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోతాం మనం. ఒక స్థితి వచ్చేసరికి 4 జరిగిన ఈ ప్రార్థనలు అనగానే నేను ప్రార్థన చేసే దేవుడు వింటున్నాడు అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఏదైనా చేస్తాడు దేవుడు, నా ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. అన్నిటికీ సమాధానం ఇవ్వటానికి ఇంటి పనివాడు కాదని చెప్తూ ఉంటాను నేను. ప్రార్థన అనేది ఒక అగ్రిమెంట్, ఒక ఆర్డర్ కాదు. అది నువ్వు చెయ్యి అని ఆర్డర్ కాదు అది దేవునికి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఈ అంశాలు, మన తీర్పు, మన గర్వం, మనకేందు పరిస్థితి అది చక్కబెట్టుకుంటే కొంచెం సెట్ అవుతాం అనేది మనకు ఉద్దేశమైనది. మీరు తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకూడదు అంటే మీరు తీర్చకండి అని కాదు. తప్పుడు నిర్ణయాలు, అన్యాయమైనటువంటి తీర్పులు, ఇష్టారాజ్యంగా హీనంగా చూడాలు, లేకపోతే ఇంకేదన్నా చేయటాలు, వాడెంత కాదు. అలాగని విమర్శించవద్దు లేకపోతే ఖండించవద్దు అనేది లేదు. మనం విమర్శించుకోవాలి, గద్దించుకోవాలి, ఒకరినొకరికి బుద్ధి చెప్పుకోవాలి. రాకడ వరకు అన్ని చెప్పుకుంటూ కలిసి ఉండాలి. మళ్ళీ ఈరోజు బుద్ధి చెప్తామంటే ఇంకో చర్చకిపోతామంటారు, అది ప్రాబ్లం అయిపోయింది. గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, అక్కడ చేర్చుకోవాలి, మళ్ళీ రాకడ వరకు కలిసి ప్రయాణం చేయాలి. ఎన్నున్నా కుటుంబం అంతా మళ్ళీ కుటుంబమే అనుకోవాలి. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పునని మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. బీ కేర్ఫుల్, టేక్ కేర్. నువ్వు ఏదైతే ఈరోజు ఒక మాట ద్వారా విమర్శిస్తూ ఉన్నావో ఇతరులను, అదే విమర్శ నీ గురించి కూడా జరుగుతూ ఉన్నది. జాగ్రత్త, తీర్పు తీర్చబడదు. ఈరోజు నువ్వు అంటున్నావు ఆడిట్లా ఏడిట్లా. ఒక పనివాడు యజమానిని తిడతా ఉన్నాడు కదా, యజమానిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. సహజమైపోయింది ఈ రోజుల్లో. ఎక్కడ ఒక జోక్ చదివాను నేను కదా, పిల్లలంట టీచర్లునంట ముందు తిట్టాడు, వెనక తిట్టుకుంటారు. అట్లాగే పనివాడంట యజమానిని ముందు తిట్టాడంట, వెనక తిట్టుకుంటాడంట. అట్లాగే అత్తగారినంట కోడలంట వెనక తిరుగుతుందంట, ముందు తిట్టదంట. ఇది వెనకొక వీధి ముందొక వీధి అయిపోయింది మన పరిస్థితి. ఏదో నీ ఉన్న స్థలానికి ఆ చుట్టూ రోడ్లుంటే బాగుంటుందేమో కానీ నీ మనసుకి ఇట్లా 4 రకాలైన రోడ్లు ఉంటే బాగోదు. ఒకటే మార్గం ఉండాలి. నేనే మార్గం, సత్యం, జీవం మన దేవుని వైపే నీ మార్గం ఉండాలి. కాబట్టి రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి తలంపులతో నేను నింపబడితే అది నీ పిచ్చి, నీ ఉమాదం, నీ కథ, నీ మూర్ఖత. కానీ నీవు అది తీసుకొచ్చి ఇతరుల దగ్గరికి పెట్టేటప్పుడు సద్విమర్శతోనూ, న్యాయమైనటువంటి విమర్శతోనూ, ఎందుకంటే అది వారికి మేలుకరం కావాలి, అది వారికి దీవెనకరం కావాలి. అది ఎట్లాడదైనా అది నీకు దీవెనకరం అన్నప్పుడు నేను కొంచెం కన్విన్స్ చేసే పరిస్థితుల్లో ఇట్లా కాదు చూడు, నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చెయ్యి, నీకు కొంచెం మేలు జరుగుతుంది, చెయ్యి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా ఏం కాదు అని ప్రోత్సహించడానికి, బలపరచడానికి ఒక సద్విమర్శలాగా వాళ్ళకి తీసుకొని వెళ్ళావనుకో, అది నీకు మేలు చేస్తుంది. వాళ్ళు బాగుపడతారు, ఒక రకంగా చూస్తే వాళ్ళు బాగుపడతారు. ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మీరు కొలత తప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా. నీ కంటిలో దూలముండగా నీవు అంటే నీలో ఉన్నటువంటి తప్పు ఏదైనా కానీ దాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడంటే దేవుడు దూలం కింద చూపిస్తున్నాడు. దూలాలంటే అప్పుడు పాత రోజుల్లో కథలు అవి. ఇక చూడండి, ఇక కంట్లో నలుసుంటేనే కన్ను తెరవడం కష్టం, కన్ను కనపడదు పరిస్థితి అవుతుంది. ఇక దూలం అంటే ఏమీ కనపడదు. అటువంటిది నువ్వు అనుకుంటున్నావు నా కన్ను తేటగా ఉంది, పక్కోడి కంట్లో అది ఉంది, ఇంకా ఏంటంటే నేను నా అనుసరం తీసేస్తున్నాడు, అది చేసేస్తా అంటాడు. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. అందుకని ఏమంటే మొదట నిన్ను నువ్వు విమర్శించుకో, తీర్పు తీర్చబడక ఎందువు అంటున్నాడు దేవుడు. అనేక చోట్ల ఈ మాటలు మనం గమనిస్తుంది.
ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో, ముఖ్యంగా సంఘ పరివారంలో, ఉన్నటువంటి ఈ బిడ్డల మధ్య, విశ్వాసులు అనేటువంటి బిడ్డల మధ్య ఇటువంటి సత్సంబంధాలు ఉండాలి. విమర్శించుకోవాలి, కానీ ఆ విమర్శ ఎలా ఉండాలి? అతన్ని మేలు కొరకు సిద్ధపరిచేదిగా ఉండాలి. అతనికి దీవెనకరంగా ఉండి, మీకు అది దీవెనకరం కావాలి. దీవెనకరం, నేను కోపంతోనే చెప్పవచ్చు, అన్నీ మెల్లగా చెప్పాలని రూల్ ఏం లేదు. నేను కోపంగానే చెప్పవచ్చు, కానీ అది నీకు ఎలా ఉండాలి? మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నిన్ను పైకి తీసుకొచ్చే ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అంశంగానే ఉండాలనేది నేను మీకు తెలియజేస్తాను. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి, సహోదరుడు అంటే తోడబుట్టినోడని కాదు, ఇట్లా ఆత్మీయ సహోదరులు అనుకోవచ్చు. ఇంకా ఎవరమైనా మన మంచి స్నేహితులు, వాళ్ళని కూడా మనం అన్నదమ్ములనే అనుకుంటాం కదా. ఒకవేళ ఇరుగు పొరిగే ఉన్నారు, మంచి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళని పరాయి వాళ్ళగా చూస్తామా? మనం ఎట్లా అనుకుంటాం? మా అన్న, మా తమ్ముడు, మా చిన్నమ్మ, మా అక్క, మా అత్త అని సంబంధాలు కలుపుకుంటాం. ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ మీరు గమనిస్తే ఇది ఉంటాయి, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది అయితే విమర్శిస్తాం, తప్పలేదు. కానీ ఆ విమర్శ వల్ల మేలు కొరకు, అరే ఇట్లా జయాగ్రబాయ్ సస్తవరా నాయన, ఇట్లా జయాగ్రబాయ్ మంచిగా ఉండదురా నాయన, ఇట్లా జయరాబాయ్ నీకు మేలు అవుతుందిరా నాయన అని చెప్తూ ఉంటాం. ఇది వారి మీద కోపంతో కాదు, వారికి నష్టము జరగకూడదన్నటువంటి ఒక మంచి ఆలోచనతో. కాబట్టి తీర్పు తీర్చాలి, తీర్పు తీర్చకూడనే మాట చూపిస్తూ తీర్పు తీర్చాలనేటువంటి అంశంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలని ఆశపడతాను. ఎందుకంటే తీర్పు తీర్చకూడదని మనం అనేక మెసేజ్లు విన్నాం. అయితే తీర్పు అవసరం, భయం అవసరం. భయం అనేది వద్దు అని 365 సార్లు ఉందని అనేక మంది చెప్తారు. ప్రతి ఒక్క ప్రీచర్ ఏం చెప్తాడంటే భయపడవద్దు, ఇదిగో భయం వద్దు అనే దానికి గుర్తుగా 365 సార్లు బైబిల్లో భయపడొద్దు అని రాసి ఉంది అంట. నేనేమంటానంటే కొంచెం ఆలోచన చేసే భయం అవసరం అంట. ఎటువంటి భయం అవసరం? హెల్తీ భయం అవసరం, పిరికి భయం అవసరం కాదు. అటువంటిది అవసరం లేదు, దూసుకుపోవాలా, కొట్టి సంపి రావాలన్నట్టు ఉండాలి. కానీ మంచి భయం అవసరం, హెల్తీ ఫియర్ అంటారు దాన్ని. ఏమంటే ఆరోగ్యకరమైన భయం అవసరం. దేవుని పట్ల భయం మంచిదా కాదా? భయం అనేది చెడ్డది, కానీ దేవునికి సంబంధించినంత మేర భయం మంచిదా కాదా? ఒక గురువుకు సంబంధించి భయపడడం మంచిదా కాదా? ఒక యజమానికి సంబంధించి కొంచెం భయం భక్తి చూపించడం మంచిదా కాదా? మరి భయం చెడ్డది కదా, భయపడొద్దు కదా. యజమాని వచ్చినప్పుడు ఎరా అని పిలవాలి కదా, భయం ఉండకూడదు కదా. భయం లేకపోతే ఇంక ఎట్లా పిలుస్తాం మనం? ఏరా ఒరా తరని. కాబట్టి భయం అవసరం. చాలామంది ఏంటంటే భయపడవద్దు. అది ఏంటి భయపడవద్దు? దురాత్మల గురించి, చీకటి ప్రభావాల గురించి, దాని గురించి, దీని గురించి, నత్తి గురించి, నాటి గురించి, ప్రతి దానికి చీచి అని భయపడవద్దు. దానికి మాత్రం భయపడవద్దనే చెప్తాం. కానీ దేవునికి సంబంధించినంత మేర, గురువుకు సంబంధించినంత మేర, పెద్దలకు సంబంధించినంత మేర కాస్త వినయము, విధేయత, భయము, భక్తి చాలా అవసరం. అక్కడ కూడా భక్తి చెడ్డది లేదా భయం చెడ్డదని మనం అనుకుంటే ముందుకు వెళ్ళలేదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏమంటాడంటే అటువంటి వాళ్ళను నీ కంటిలోనున్న నలుసును తీసివే నిమ్మని చెప్పనేలా. ఈడు ఊరుకోడు, మళ్ళీ ఈయన కంట్లో దూరం ఉంటుంది, పక్కోటి మాత్రం ఎదురు చూపించి నువ్వు ఆ రోజు అది చేసావు కదా, ఈ రోజు ఇది చేసావు కదా, నువ్వు అట్లా కూర్చున్నావు కదా, ఇట్లా వేసావు కదా, పైకి దూకున్నావు కదా, క్రాప్ తీసుకోలేదు కదా. ఓ అబ్బా, తప్పు పట్టడానికి మనం దూకున్న పద్ధతిని కూడా వాడు తప్పు పడతాడు అన్నమాట. ఏం చేస్తాం? అటువంటి జీవితాల్లో ఉన్న ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాబట్టి జాగ్రత్త మనకే అవసరం. ప్రతి ముళ్ళు మనం తీసేయలేము, గట్టి చెప్పులు వేసుకొని నడవాల్సిందే, అంతే. ఇంకా మనం చేయాల్సిందంటే. కాబట్టి నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ తీర్పు తీర్చుకోవాలి. ముఖ్యంగా బయట వాళ్ళకంటే నిన్ను నీవే తీర్పు తీర్చుకునే ఎడలా, నీకు నీవే విమర్శ చేసుకున్న ఎడలా నీవు తీర్పులోనికి రాక ఎందువు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తీర్పు నుంచి తప్పించుకుంటామంట, మనల్ని మనమే సరి చేసుకుంటే, విమర్శించుకుంటే. ఎవడో వచ్చి ఇట్ట చేసావు, ఏంది అట్ట చేసావంటే నీకు కోపం వస్తుంటుంది. ఎందుకంటే మార్చుకోమని ఎవడన్నా చెప్తే మనకు మార్చబుద్ధి కాదు, మనకే కలగాలి కదా. కాబట్టి దేవుడు ఈ మాటలు మీకు ఈరోజు జ్ఞాపకం వేషధారి అంటున్నాడు. అటువంటి వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారి. అయ్యో నేనేం కాదండి. మళ్ళీ దీంట్లో కూడా చాలా మంది కవరింగ్ ఉంటుంది. ఏమంటారు? కొంచెమే 10 పైసలే వేషం, మిగతాదంతా ఒరిజినల్ అంటారు. అరే బాబు, అది చిటికడైనా చాలు. ఏమన్నదమ్మా పద్యం? మీరు పద్యాలు చెప్పాలి. గంగకో పాలు గరిటడైనను చాలు, కాడివడైన నేమి కరము పాలు. మంచి పాలు మంచివి గరిటెడైనా చాలరా, ఇంత కుండలతో నీళ్ళు కలుపుకొని తెస్తే ఏం లాభం? దానివల్ల ఏం ఉపయోగము? దయచేసి జ్ఞాపకం పెట్టుకోరండి. మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, మంచి చేయాలన్న ఒక తపనతో నేను ఏదైనా చేస్తే అది నీకు చెడ్డైనా సరే కదా. పిల్లలు జ్వరం వచ్చింది, ఈ రోజుల్లో అంతా తీపి కదా. క్రోసిన్ సిరప్ అయినా నాకుతాడు, ఎందుకంటే తీయగా ఉంటుందని.
పాత రోజుల్లో అవి పోసి ఇవి పోస్తే అంత కషాయం పోసేటోళ్ళు కదా. కషాయం దాక్కపోతే ఇంకా సరేలే, నా కొడుకు దాగలేడు, నా బిడ్డ దాగలేడు అని ఊకుంటుందా తల్లి? ఏం చేస్తుందమ్మా? పడుకో. అట్లా కూడా ఎట్లా తను కాళ్ళు చాపుకొని గోడ కానుకొని పడుకొని కూర్చోబెట్టుకొని వాడిని మళ్ళీ ఒళ్ళు వండుక పెట్టుకొని ముక్కు మూసి నోరు తెరిచి చక్కన వస్తుంది. పోయాల్సిందే మరి. నాలంటోడు నీలంటోడు వినకపోతే ఏం చేస్తాడు? ముక్కు మూసి పోస్తా మరి, తప్పదు కదా. నువ్వు వినకు. ఎందుకు? నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు ప్రేమ. నువ్వు పోవటం, నువ్వు నష్టపోవటం, నీ కీడులో వెళ్ళిపోవటం, మళ్ళీ రేపు వచ్చి సార్ అట్టయింది ప్రార్థన చేయి అనడం కూడా నాకు ఇష్టం ఉండదు. సార్ నాకు ఇట్లా జరిగింది అని చెప్పుకోవడమే నాకు ఇష్టం. నువ్వు అట్లా వచ్చి దూసుకొని వచ్చి నాకు అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అటుపోయింది ఇటుపోయింది నువ్వు కథలు చెప్తుంటే నాకు తండ్రిలాగా సంతోషం అనమాట. చెప్పు, ఇంకా చెప్పు అంటూ. అటైంది, ఆడపోతే ఇట్లా జరిగింది, ఈడపోతే ఇట్ట అయిందని నువ్వు నీరసంగా చెప్తుంటే నాకు ఆవేదన. ఏంటి ఇంకా ఆత్మీయంగా బలపడలేదా బిడ్డ? ఇంకా ఎక్కడికి పోవాల్సిన వాడు ఎక్కడున్నాడు? ఎక్కడికో ఏదో సినిమా డైలాగ్, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఎక్కడున్నారంట? ఎక్కడో ఉంది కదా డైలాగ్ కదా, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే నందినక్క ఇక్కడనే కూర్చుంటా అంటారు కదా. తీర్పు తీర్చాలి, సద్విమర్శ చేసుకోవాలి. తనంటే ఇష్టం కాబట్టి ప్రతి దాంట్లో తప్పెట్టి చూపించడం అనేది కాదు, కానీ ప్రోత్సహించే విధానంలో, బలపరిచే విధానంలో, నిన్ను ఆత్మీయంగా తీసుకువెళ్ళేటువంటి విధానంలో ప్రోత్సాహకరంగా నేను ఒక పనిముట్టుగా వాడబడాలి. నీవు ఒక పనిముట్టుగా వాడవు. ఇదేదో కాపురి పని అని చెప్పుకుంటున్నా అనుకుంటున్నారేమో. బాబో, ఇది మీ పని కూడా, విశ్వాసుల పని కూడా. ఒకరికొకరము సహోదరత్వము కలిగి నాకు నీవు నీకు నేను సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ ఎక్కడి వరకు అండి? నువ్వు ఇల్లు కట్టుకునే వరకు, లేకపోతే నువ్వు బండి కొనుక్కునే వరకు, నీకు ఒక మంచి ఉద్యోగం వచ్చే కాదండి, జీవితకాలం అంట. మరణము వరకు, మరణము వరకు, రాకడ వరకు అని ఉంది. మరణం అని కూడా కాదు, ఎక్కడుంది? రాకడ వరకు ఒకరి కోసం ఒకరం అన్నట్టుగా సర్దుకుపోతూ సహనించుకుంటూ సహాయం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మనం గమనిస్తూ చక్కటి మాటలు ఉన్నాయి. మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత మీరు గమనిస్తే రోమా 14:13 కూడా చూడండి. చక్కచక్క రెఫరెన్సులు చూడండి. సో ఎక్కువ రెఫరెన్సులు చెప్తే బాగా చెప్పినట్టు కదా. కాబట్టి రెఫరెన్సులు చూడండి. రోమా 14:13. మనం ఇక మీదట ఒక నిన్నొకడు తీర్పు తీర్చక ఉందుము. తీర్పు తీర్చుకోవద్దు. చాలా చూపిస్తున్నాను, చూసారా మీకు? తీర్పు తీర్చుకోవద్దు. ఒకరికొకరము తీర్పు తీర్చుకొనక యుందుము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైన కలగజేయకుందని మీకు నిశ్చయించుకొనుడి. ఏ ఆటంకం, ఏ అడ్డంగా మనమే ఉండకూడదు. వాళ్ళకి ఇంకా మార్గం తెరిచేవారిగా ఉండాలి. ఆత్మీయ అంటే వాడు దొంగతనం చేస్తుంటే మనం అడ్డం పడకూడదని కాదు, దానికి అడ్డం చెప్పాల్సిందే. వాడు ఒక మంచి పని వైపు తిప్పబడుతూ ఉంటే దానికి సహకరించే వారిగా మనం ఉండాలి. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. మరి అట్లాగే 2 కొరింథీ 5:10, 2 కొరింథీయులు 5:10, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. తీర్పు దినాన మనం అందరం అక్కడ నిలబడాలి. మనల్ని మనం తీర్పు తెచ్చుకుంటూ నువ్వు అట్టా నువ్వు ఇట్టా నువ్వు నా ఈపి గీకుతే నేను ఈపి గీకుతా, నువ్వు నా మీద ఇంత పెడ పూసే నీ మీద బండెడు పెడ పోస్తా, నువ్వు నన్ను ఒక మాట అంటే నేను 10 మాటలంటా అన్నట్టు కాదంట. ఎటుండాలంట? తీర్పు దినం కొరకు నువ్వు నేను కూడా భయంతో ఎదురు చూడవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నా. ఎటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ రాకడ వరకు కొనసాగించవలసినటువంటి పరిస్థితులను మనం కలిగి ఉండాలనేది మనం చూస్తాం. యాకోబు 3:1-2, యాకోబు 3:1-2, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. నేను ఈ మాట మీకు చెప్తూ నేను కూడా తప్పిపోతున్నటువంటి పరిస్థితి. శరీరం బలహీనం, ఆత్మసిద్ధమైన మనకు అనేక మార్లు గుర్తు చేయబడుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా సహకరించుకుంటూ సహాయం చేసుకుంటూ బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సందర్భాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇదే 2:13 కూడా చూడండి. 2:13 యాకోబు పత్రికలోనే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అంటే ఇప్పుడు తీర్పు పొందాలన్నా తీర్పు చేయాలన్నా తీర్పు చేయకూడదని. తీర్పు చేయాలి, కానీ ఆ తీర్పు ఎట్లా ఉండాలి? న్యాయమైన తీర్పు అయి ఉండాలి. ఆ తీర్పు ఎట్లా ఉండాలి? కనికరము కలిగినటువంటి తీర్పుగా ఉండాలి. అటువంటి కనికరము గల తీర్పునే నీవు పొందుకుంటావట. నీవు కనికరం కలిగినటువంటి తీర్పు చేస్తే నీవు కనికరం కలిగినటువంటి తీర్పు. నువ్వు అసూయతోనో ద్వేషంతోనో పగతోనో గొప్ప కోసమో ఇంకేదోనో చేస్తే నువ్వు అట్టా నువ్విట్టా విమర్శించడం మొదలు పెడితే నీకు అదే కదా, నీకు అదే. విచిత్రమైన అంశం ఏంటంటే మనం వేసిన రాయి తిరిగి మనకి వచ్చి తగులుతుంది. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే.
ఎక్కడ పడుతుంది ఎంగిలి? తిరిగి మన ముఖం మీదనే పడుతుంది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. అందుకే తీర్పు తీర్చకుడి అనేటువంటి మాటలు మనం అనేకం చూస్తున్నాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 37, 38, 41 వచనాల్లో కూడా మనం గమనించగలుగుతాం కొన్ని మాటలు. ఇక్కడ ఉన్నటువంటి మాటలు అక్కడ కూడా చూడగలుగుతాం. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో 37, 38 వచనాలు మీరు గమనించినట్లయితే, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని కొలిచే తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మనం అనేకుల గురించి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. టైంపాస్ ఇద్దరం కలిసామంటే ఏదో ఆడోళ్ళు పాత రోజుల్లో చెప్పేవాళ్ళు జోక్స్ వేసేవారు. 4 కొప్పులు కలిసినాయంటే 400 ఇండ్ల గురించి మాట్లాడతారంట వాళ్ళు. తక్కువ లేకుండా 4 కొప్పులు అంటే 4 ఆడోళ్ళు కలిసినారంటే కనీసం ఒక 40 ఇంట్లో 400 ఇంట్లో గురించి మాట్లాడుకుంటారు. ఆ ఇంట్లో ఇట్లా జరిగింది, ఆవిడ ఇట్లయింది, వాని బిడ్డలు వేసిపోయింది, వీని కొడుకు చచ్చిపోయినాడు, వీని అది వీని ఇది, ఇవే ఉంటాయంట. సరే, విమర్శలా తీర్పులా తర్వాత పక్కన పెట్టేస్తే ఆ రోజులు గతించిపోయినాయండి. ఈ మధ్య కాలంలో స్త్రీలు కూడా మౌనంగా ఉంటున్నారేమో కానీ 4 పురుషులు కలిస్తే ఆ సంఘం గురించి, ఈ సంఘం గురించి, ఆ కాపరి గురించి, ఈ కాపరి గురించి, ఆ విశ్వాసి గురించి, ఈ విశ్వాసి గురించి వాడా 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 తీసేసినట్టే ఉంటుంది పరిస్థితి. మనం అనలేము, బాబా ఏంది ఇట్లుంటాడంటే ఈయనెంత తోపు ఈయనెంత తురుము అనుకుంటూ ఉంటాం విశ్వాసంలో. తీరా ఈయన్ని చూస్తే ఎట్టుంటుందంటే నేతి బీరకాయలు నెయ్యి ఉన్నట్టే ఉంటుంది పరిస్థితి. వీడి విశ్వాసం, వీడి బలం ఎట్లుంటుందంటే వీడేం చేస్తాడు? తన గబ్బు తనకైనా మురికి గడుక్కోడు. ఎప్పుడు ఎందుకో దూలం ఏదంటాడు, తన గంటలో దూలం ఉంచుకొని పక్కడు గంటలో నలుసు. ఒరే అట్టుందిరా నీ కన్ను, ఇట్టుందిరా నీ కన్ను, నలుసుందిరా, అది ఉందిరా, ఇది ఉందిరా, ఎర్రగైందిరా, ఇత తీస్తారా, అట్ట తీస్తారా. అరే ముందు బాబు నీ కంట్లో దూలం తీసుకోరా నాయన, తర్వాత చూద్దాం. అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడి తప్పు, ఎదుటివాడికి ఉన్నటువంటి ఇబ్బంది, ఎదుటివాడికి ఉన్నటువంటి ఏదైనా నెగిటివిటీ ఎలా చెప్తున్నాడు దేవుడు? నీది ఎలా చెప్తున్నాడు? నీ తప్పుని ఎలా చెప్తున్నాడు? కంపేర్ చేస్తున్నాడు. నీ కంట్లో నీది పెద్దది, నువ్వు అనుకుంటున్నావు నాది చిన్నది, పక్కోడిది పెద్దది అని. దేవుడు ఏం చెప్తున్నాడు? అది చిన్నదైనా నీది పెద్దదిరా నాయన, నీ పక్కోడిదే చిన్నదిరా నాయన అంటాడు. ఇది డిఫరెన్స్ మనం గమనించుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. ఇటువంటి మాటలు అనేకం ఉన్నాయి. మరి 41లో కూడా మీరు ఒక మాట చూస్తారు. నీవు నీ కంటిలో ఉన్న దూలం నెంచక సోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడనేలా ఎందుకు చూస్తావురా, ముసుకో అంటున్నాడు. చూడనేలా అని క్వశ్చన్ మార్క్ వేసాడు. అంటే ఏంటి? నాలో ఎందుకు తప్పులు వెతుకుతావు, ముందు నీ తప్పులు చూసుకోను. ఇది చాలామంది తప్పించుకోవడానికి వాడతారు, కానీ తప్పించుకోవడానికి వాడొద్దు. మళ్ళీ ఏదైనా తప్పు చెప్తే నువ్వేం సస్తారువా, నీ గురించి నాకు తెలియదా, అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కొత్త, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు తప్పించుకునే స్వభావం కోసం చూస్తారే తప్ప తప్పును సరి చేసుకునే స్వభావంలోనికి రావటం జరగట్లేదు. అందుకే క్రైస్తవం ఇలా ఉండిపోయింది. క్రీస్తు యొక్క మనసు చిత్తము నెరవేర్చబడడానికి ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇవన్నీ మార్పు చెందాలి. ఇవన్నీ మార్పు చెందితే అప్పుడు ఏమన్నా బహుశా రాకడ త్వరగా వస్తుందేమో. కానీ అప్పటి వరకు అవకాశం ఇస్తున్నాడంటే ఎందుకు తెలుసా? భరించలేక, నేను సహించలేక, నువ్వు ఇట్టే తీసుకెళ్తే పరలోకంలో పెంట చేస్తావు కాబట్టి కాదు. అంతేనా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. నీ మీద ప్రేమ ఉంది. ఎంత మురికున్నా నేను శుభ్రం చేసుకునే గొప్ప సహనగుణం దేవునికి ఉంది కాబట్టి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు రావలసి ఉన్నది అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. గలతీ 6:7 కూడా చూడండి. గలతీ 6:7 చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు అంటే నీవైనా, నేనైనా, ఇంకొకరైనా ఏమి విత్తునో వడ్ల గింజ నాటి నాకు ఏంటి డ్రాగన్ ఫ్రూట్లు కావాలంటే రావు. ఏమి విత్తుతావు? మంచిని విత్తితే మంచికి వస్తావు, సహనాన్ని విత్తితే సహనంకి వస్తావు, ప్రేమను విత్తితే ప్రేమకు వస్తావు. ఏమి విత్తునో ఆ పంటని కోయను. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అట్లాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2:1
రోమా 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడమైనా కానీ నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావు, దాని విషయంలో దైవే నేరస్తుడవని తీర్పు తీర్చగలుగుతున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు, నీవును అతి కార్యములనే చేయుచున్నావు కావా. ఎంత చక్కగా పెట్టాడు దేవుడు. రే బాబు, నువ్వు అట్లనే చేస్తున్నావు కదా రాబాయ్ అంటున్నాడు. ఏమన్నాడు? నువ్వు కూడా అట్లనే చేస్తున్నావు, నువ్వు ఇంకొకరి గురించి మాత్రం చాలా చెప్తావు ఎందుకురా నాయన. ముందు నీది నువ్వు గడుక్కో, తర్వాత చూద్దాం కౌంట్ గడవడానికి. నీకు కూడా అవకాశం ఇస్తాలే ఆ మంచి పని చేయటానికి. కానీ ఎట్లుండాలి? మొదట నువ్వు గడుక్కో, తర్వాత చూద్దాం పక్కడి కథ. నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కడి కంట్లో నలుసు తీయటం ఎందుకురా బాబు. ఎప్పుడు అదే ధ్యాస, ఇప్పుడు అదే తప్పు పట్టడం. ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లోకి వస్తే ఎంతసేపు నేను గొప్ప, అవతలుడు తక్కువ అనుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ గర్వమే నిన్ను చివరి కూర్చోబెడుతుంది. వాడు ఆత్మీయ లేబులో ఉన్నవాడే ఒకరోజు వచ్చి యేసుప్రభు పక్కల కనిపిస్తాడు. నువ్వు షేక్ అవుతావు. తర్వాత ఏమవుతావు? షేక్ అయిపోతావు. ఇదేంటిరా బాబు, నేను బతికినంత కాలం ఈ శాస్త్రుల పరిచయాల కథ విన్నారు కదా. శాస్త్ర నీతి కంటేనో పరిచయాల నీతి కంటేనో నీ నీతి మీ నీతి తక్కువ కాని ఎడల కదా. ఏమేమి మీరు బైబిల్ చదివితే బాగా చెప్తారు, మీరు బైబిల్ చదవరు కదా. ఆదివారం అయ్యగారు మొత్తుకుంటారు, సరిపోతులే ఇంకెందుకని. ప్రతిరోజు కొంత సమయం బైబిల్ చదవటానికి కేటాయించాలి. సమయం చదవటానికి కాదు, ధ్యానించడానికి కేటాయించాలి. ఒక చదివితే సరిపోదు, నీకు ఎప్పుడు చదవటానికి టైం ఇవ్వడు. పనుల ఒత్తిడి, నిద్ర మత్తు. టెక్స్ట్ బుక్ ముట్టుకుంటే ఎట్లా నిద్ర వస్తుందో, బైబిల్ పట్టుకుంటే అంతకంటే ఎక్కువ నిద్ర వస్తుంది. టెక్స్ట్ బుక్ పట్టుకుంటే మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత లేచి కూర్చుంటావు. బైబిల్ పట్టుకుంటే 8 గంటలు 9 గంటలు నిద్ర వస్తుంది. బెస్ట్ స్లీప్ కావాలంటే బెస్ట్ మెథడ్ ఏంటి తెలుసా? బైబిల్ తీసుకొని కూర్చోవాలి అంతే. నిద్ర తూగు వచ్చే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత చక్కటి మాట. నువ్వు అట్టి కార్యంలోనే చేయుచున్నావు కావా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఎప్పుడు కూడా తీర్పు తీర్చవద్దు. ఎంతసేపు వాడిట్లా వాళ్ళ ఆత్మీయ జీవితమా అండి, చూసినా పెద్ద గొప్ప అయితే చాలా కష్టం అండి, అట్టటోడండి ఇట్టటోడండి అంటనే ఉంటాం. దేవుడు అంటాడు చివరికి వచ్చేసరికి వాడు అట్టటోడు ఇట్టటోడు కాదు, నువ్వు అట్టటోడిరా నాయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా తీర్పు తీర్చాలి అనేటువంటి అంశంలో ఒక 4 మాటలు మాట్లాడుకొని మనం ముగించేసుకున్నాం. ఒకటిగా గుర్తుపెట్టుకోండి, అసలు ఎందుకు తీర్పు తీర్చొద్దు అనేది యూ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే నా పరిస్థితి ఏంటో, నేను ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందో అవేమి నీకు పూర్తి వివరాలు తెలియవు. వివరాలు తెలిసిన వాడు ఎక్కువ మాట్లాడలేడు, తప్పైనా ఒప్పైనా. కాబట్టి పూర్తి రియల్ ఫ్యాక్ట్స్ తెలియకుండా మాట్లాడడం, జడ్జి చేయడం మంచిది కాదు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఎవరు కూడా పుణ్యాత్ములు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేక పోవచ్చున్నారని వాక్యానుసారం. కాకపోతే నా దగ్గర 10 పైసలంత తప్పు ఉండొచ్చు, నీ దగ్గర పావులంత తప్పు ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర రూపాయి అంత తప్పు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరం తప్పే. దొంగే కదా, అది పెన్సిల్ దొంగ అయినా, బ్యాంకు దొంగతనం చేసినా వాడిని దొంగనే అనాలి. ఇక పెన్సిల్ దొంగతనం చేసాడు కాబట్టి అది దొంగతనం కాదు. బ్యాంకు దొంగతనం చేసి అదొకటే దొంగతనము. మళ్ళీ బ్యాంకులో కూడా 100 రూపాయలు దొంగతనం చేసి దొంగతనం కాదు, 1000 రూపాయలు దొంగతనం చేసి అనడానికి నీకు అధికారం లేదు. అది న్యాయాధిపతి చేయాల్సినటువంటిది కదా. ఆ నిర్ణయాలు ఎవరు చెప్పాలి? న్యాయాధిపతి చేయాలి. కాబట్టి అట్లాంటి జడ్జి చేయడానికి, తీర్పు తీర్చడానికి వీలు కాదు. నేను చెడ్డోని, నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి, ఎట్లా ఇవి క్రిటిసిజం ఎట్లా వస్తుంది? నా అనుకున్న వాళ్ళు నా మార్గంలో కాకుండా, అటు దేవుని మార్గంలో కాకుండా తప్పినటువంటి 3వ మార్గంలోనో 4వ మార్గంలోనో వెళ్తూ ఉంటే మనసు ఆపుకోలేం. కాబట్టి చూడబ్బా ప్లీజ్ కొంచెం ట్రై చేయి, ఇది మంచిది కాదేమో అని మొదట చెప్పు. ఇంకా పోగొట్టుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం గదమా చెప్తుంటే అర్థం కావట్లేదు, కొద్దిసారి చెప్తుంటే అని కొంచెం కోపగించుకుంటాం. ఇంకా ఏదైనా అయితే 2 దెబ్బలు వేస్తాం. ఈ రోజుల్లో దెబ్బలు వేస్తే కేసులు పెడుతున్నారు కాబట్టి అది కూడా ఇట్లా చాలామంది కదా, వేయట్లే కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దేవుని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించినట్లయితే ఇంకా ఇంకోటి ఏంటంటే అవతల వాడి మనసులో ఏముంది అనేది తెలియదు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఆ మాట చెప్పడంలో
నేను ఏమనుభవించానో, ఏముందో నీ మీద నాకు, అవన్నీ కూడా నా లోపల ఉంటాయి. నీకు తెలియ మాట్లాడితే తెలుస్తాయి, సహకరిస్తే తెలుస్తాయి, సహాయం చేస్తే తెలుస్తాయి. కానీ ఎందుకు అన్నావు అంటే ఎందుకు అన్నాను అని నాకే తెలుస్తుంది. ఏం చేశాను అన్నది నాకే తెలుస్తుంది. నా గుండెలోకి దూరినప్పుడే నీకు తెలుస్తుంది. నా గుండెలోకి దూరినప్పుడే నీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఆ దూరే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దూరాలి, తెలుసుకోవాలి. అప్పుడే ఆ యొక్క రిలేషన్షిప్ బంధం గట్టి పడుతుంది. ఇటుకలు ఎన్నన్నా పేర్చుకో, ఇటుకలు ఎన్నన్నా పేర్చుకో. చిన్న పిల్లాడు తోస్తే పడిపోతుంది. ఇటుకొక మధ్య మంచి సిమెంటు లేకపోతే మంచి గమ్ అలాంటిదో వేసారు అనుకోండి, అంత ఈజీ అని. ఇప్పుడు ఈ గోడలు పగలగొట్టాలంటే ఇప్పుడు పగలగొడుతుంది కదా హైడ్రా కదా, ఊరికే చేయితే అట్లా అంటే పడిపోతున్నాయా కదా. బుల్డోజర్లు అంటే అవంతా ఇవంతా, రాడ్లు అంటే ఇవంతా కదా, జేసీబీలు అంటే. ఆ బాండేజ్ ఉండాలి, ఆ బంధం ఉండాలి. అది ఉంటేనే మనకు దీవెన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొదటి కొరింథీయుల్లోనే 5వ అధ్యాయంలో మొదటి 3, 4, 5 వచనాల్లో మనం చదువుకుందాం. మొదటి కొరింథీయుల్లోనే కొన్ని విమర్శలు లేదా కొన్ని తీర్పులు చాలా మంచివి. అవి ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మనం ఎలా ఉండటానికి చేయాలి. ముఖ్యంగా ఇతరుల కంటే కూడా మనల్ని మనం విమర్శించుకుంటే, మనం తీర్పు తీసుకుని మన సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి జవాబు చెప్పుకోగలిగితే చాలు. వాటిని కూడా మనం కొన్ని గమనించుకుందాం. మొదటి కొరింథీయుల్లో మీరు గమనిస్తే 5వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు. నీతో కూడా ఉండినట్లుగాని ఎవరిని గురించి ఎవరు తీర్పు తెచ్చినారో తెలుసా మీకు? ఎవరి గురించి అనేది పక్కన పెట్టి ఎవరు తీర్చారో కూడా చెప్పండి. పోనీ కొరింథీయుల పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు. పౌలు మహాభక్తుడు. మరి తీర్పు తీర్చకూడదు అంటే ఆయన మహాభక్తుడు. వాళ్ళు ఇంకా బాగా పాటిస్తారు కదా మనకంటే ఎక్కువగా. తీర్పు తీర్చకుండా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నేను తీర్పు తీర్చి ఉన్నాను, ఆల్రెడీ జడ్జి చేసేసాను. చాలా అవసరం మనం కొన్ని విషయాల్లో జడ్జి చేసుకోవటం. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది ఏంటి. నీకు కంటికి కనిపించేది కాదు. నా మాట నీకు నచ్చకపోవచ్చు, నీ కంటికి అది ఇంపుగా అనిపించకపోవచ్చు. నీ మనస్సును అడగాలి. మనస్సును అడగాలంటే మనసుతోనే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకుంటే ఏమనండమ్మా, తీర్పు తీర్చి పౌలు కూడా అంటున్నాడు నేను తీర్పు తీర్చాను. కాబట్టి తీర్పు తీర్చడం తప్పనడం లేదు. కానీ ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏ విషయంలో ఇవి గమనించుకుంటే మంచిది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమనుందమ్మా తర్వాత? ఏమనగా నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అతి వాణిని సాతానునకు అప్పగింపవలెనని ఈ విధంగా అది అతిశయించుట మంచిది కాదు. దేనికోసమట? మీ రక్షణార్థమైనటువంటి విషయాల కోసం నేను మిమ్మల్ని తీర్పు తీరుస్తూ ఉన్నాను. అరే ఇట్లా కాదు, ఇది చేయకు, ఇది రక్షణార్థమైనది కాదు, ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము, ఇది నేను జడ్జ్ చేస్తున్నా, ఇది మంచిది, ఇదిగో నేను రుచి చూశాను, బాగుంది, నువ్వు కూడా రుచి చూడు. దేనికట? నీ రక్షణాధారమైనటువంటి మార్గ విషయంలో చెప్పేటువంటి మాట అంట. అంతేకాకుండా ఇంకో మాట కూడా మనం చూస్తాం. అట్లాగే 12, 13 వచనాలు కూడా చూడండి. దీంట్లోనే వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా కదా. ఎవడు కనిపిస్తే వారి మీద నిందలేయటం, ఎవడు కనిపిస్తే వారి మీద మనం విమర్శించటం, వాడు కూర్చుంటే తప్పుపట్టడం, లేస్తే తప్పుపట్టడం, మంచోడు కాదు చెడ్డోడు, ఇంకోటేదో అలా చెప్పటం. ఏమంటాడంటే ఇక్కడ ఒకటే మాట, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. బయటలతో నాకెందుకండి? నాకున్న సహోదరులు, దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చినటువంటి సహోదరులు, నాకు సంబంధికులు నాకు అనేకులు ఉన్నారు. నేను సరి చేసుకోవాల్సిన వాళ్ళు, నన్ను సరి చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు వెలుపటి వారితో నాకేంటి? నాకేం అవసరం వాళ్ళతో? నమ్మని వాడితో నాకేంటి? నమ్మిన వారే నాకు కావాలి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకు కావాలి. నా వాడు కానీ ఆత్మ లేని వాడు నా వాడు కాడు. వాని దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా చేస్తే వాడు ఒప్పుకుంటాడండి? దేవుని ఆత్మ వాడిలో ఉంటే కదా కనీసం వినడానికైనా మనసు ఒప్పుతుంది వాడికి. లేకపోతే ఎందుకు ఒప్పుకుంటాడు, ఎందుకు వింటాడు? కాబట్టి ఇది వాడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటాడమ్మా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయడు. ఒక దుర్మార్గుని గురించి మాట్లాడుతున్నాడు. వెలుపలి వారికి మనం ఎందుకో దేవుడే తీర్పు తీరుస్తాడు, లోపలి వారికి తీర్పు తీర్చడం ఏం పని అంటే ఎవరి పని అంటాము? తోటి విశ్వాసుల పని. ఆయన ఎప్పుడు ఈయన గురించి మాట్లాడతాడు, ఈయన ఎప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు అంటారు కదా. కాదు, మీ మేలు కోసం, మీ శ్రేయస్సు కోసం, మీ మంచి కోసం, మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ బలము కోసము ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి గురించినటువంటి తీర్పు అంటే ఎగతాళికి చెప్పటం కాదు. నేను గొప్ప అని చెప్పుకుంటే మళ్ళీ తప్పేది. ఎట్లా చెప్పాలి? నీ రక్షణార్థమై చెప్పాలి, నీ మేలు గురించి చెప్పాలి, దేవుని ప్రత్యక్షత గురించి చెప్పాలి అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి
వెలివేయుడి. వెలివేయమని కూడా ఉందండి. కొన్నిసార్లు వద్దనుకుంటే ఏం చేయాలట? వెలివేయాలనేది కూడా మనము చూస్తూ ఉన్నాం. అట్లే కాకుండా మీరు మత్తయి సువార్త 7:6లో చూడండి. మత్తయి సువార్త 7:6లో కూడా ఒక మాట చూడండి. మత్తయి సువార్త అమ్మా పరిశుద్ధమైనది అదే నాయన చదువు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు. ఏందబ్బా బైబిల్లో కుక్కలకంత ప్రాధాన్యము? ఏంది పరిశుద్ధమైనది పెట్టొద్దు అంటాడండి? మురికిది పెట్టేది ఎవరున్నారండి? ప్రత్యేకంగా పిల్లలకు కొనకరాకపోయినా కుక్కలకు ఎముకలు కొనుకొచ్చి పెట్టేటోళ్ళు, వండి పెట్టేటోళ్ళు, గట్కాలు చేసి పెట్టేటోళ్ళు, గుట్కాలు చేసి పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా. బైబిల్ దాని గురించి మాట్లాడుతుందా? ఒకసారి ప్రకటన గ్రంథం చివరిలో చూడండి. ప్రకటన గ్రంథం చివరిలో 15వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, ఆడ్ మెన్ అవుట్ అని మనము బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఇతర ఏదైనా సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు కానీ 4-5 ఇచ్చేసి దీనికి తగనిది ఏదో ఒకటి ఉంది దాన్ని కనిపెట్టమంటాడు. ఇక్కడ చూడండి, మాంత్రికులు మానవులు, వ్యభిచారులు మానవులు, నరాంతకులు మానవులు, విగ్రహారాధికులు మానవులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు మానవుడే. మరి కుక్క ఎక్కడి నుంచి వచ్చింది అంటే కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు కుక్కల స్వభావం కలిగేటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చు. వాళ్ళు కుక్కలు లాంటి వాళ్ళు. వాడు కుక్కతో సమానం. వాడు కుక్క. ఏం చేయమంటాడు అటువంటి వాళ్ళను? పరిశుద్ధమైనవే మంచి మాటలు కానీ మంచి చేష్టలు కానీ వారికి ఏం పెట్టకు. ఎందుకంటే వాడు కుక్క స్వభావం. ఈడ తినిపోతాడు, పక్కన వాంతి చేసుకుంటాడు. మళ్ళీ ఆ వాంతి కుక్క ఏం చేస్తుంది? మళ్ళీ తింటుంది. కాబట్టి కుక్కల స్వభావం ఉన్నటువంటి మనుషుల విషయంలో జాగ్రత్త అని మనుషుల గురించే మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ జడ్జి చేసినట్టేనా? ఒక మనిషిని కుక్క స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు అంటే, ఇది వాక్యంలో చెప్తున్నాడు అంటే జడ్జి చేసినట్టేనా? తీర్పు తీర్చినట్టేనా? మరి తీర్పు తీర్చొచ్చా? తీర్చకూడదు అమ్మా. యాస్, ఏదో తీర్చకూడని మొదటి 2 మాటలు చూపించాను కాబట్టి తీర్చకూడని అంటాడేమో. ఒక 6 నెలల క్రితం కూడా తీర్చకూడని వాక్యం చెప్పుకున్నాం కాబట్టి తీర్చకూడని అంటారేమో అని అనుకున్నాను. తీర్చాలి, న్యాయమైనదిగా ఉండాలి, మీ రక్షణను పోగొట్టుకోకుండా జాగ్రత్త పరిచేదిగా ఉండాలి, మీకు మేలు చేసేదిగా ఉండాలి, మీకు ప్రోత్సహించేదిగా ఉండాలి. అమ్మ ఇట్లా చేస్తున్నావు తప్పేమో, ఇది కొంచెం ఇట్లా చేసి చూడు, కొంచెం పైకి ఎదుగుతావు, ఇట్లా చేసి చూడు, కొంచెం నీకు మేలు అవుతుంది అని చెప్పటం అనేది అది జడ్జిమెంట్ కాదు. అది నువ్వు ఇలా చెయ్యి, నీకు ఇది అవసరం, దేవుడు ఇది చెప్పాడు, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉంటే అది తప్ప ఒప్ప, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. కొన్ని విషయాల్లో మనం వాళ్ళని జడ్జి చేయలేం. చాలామందిని మనం అట్లా విమర్శించాల్సి వస్తే దేనికి మనం ఆగం, ఇంకొకరి వాళ్ళు ఆగడం కాదు, మనమే సరిపోం, తూగం. కాబట్టి ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి కుక్కలు అనేటువంటి మాట ఇట్స్ జడ్జిమెంట్, కాబట్టి తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. 1 యోహాను 4 మొదటి 6 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు. బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక చూడండి, ఇక్కడ కూడా తీర్పు తీర్చడం జరుగుతుందా లేదా? వాళ్ళు మంచి, వాళ్ళు చెడ్డ అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడా లేదా? ఎలాంటి విమర్శ చేయాలి, ఎలాంటి క్రిటిసిజం ఉండాలి, ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలి అనేది జరుగుతుందా లేదా? ఆటికి పోతావు, ఈటికి పోతావు, ఆటికి పోతావు. ఒక దగ్గర కుదురులేదు నీకు. ఒకడి మాట, ఒక ప్రవక్త మాట, ఒక ప్రీచర్ మాట, ఒక భక్తుని మాట, లేదా ఒక యాజకుని మాట, లేదా ఒక పాస్టర్ మాట నీకు తలకెక్కదు. 100 మంది చెప్పాలి నీకు. పాత రోజుల్లో ఒక సార్ ఉండేవాడు, మా సార్. ఇక బాగా ఆయాసం వస్తే, వీళ్ళు గాడులు సార్, బాబా వీళ్ళకి చెప్పాలంటే 2-3 కేజీలు తిని రావాలి సార్ నేను అంటుండే. 2-3 కేజీలు తినొస్తే తప్ప వీళ్ళకి చెప్పలేము, అంత విసిగిస్తారు సార్ వీళ్ళని. ఎవరో కదా, మా నాన్నే. అంటే చెప్పేవాడు, ఏంద్రా ఇట్లా తయారైనారు, ఒక్క మాటకి వినర్రా మీరు, మీకు చెప్పాలంటే నేను కేజీలు తిని రావాలరా, అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది, బాధ అనిపిస్తుంది. వినటం లేదు. మూర్ఖపు జనములు హితబోధను సహించలేక వారికి ఇష్టమైన ప్రీచర్స్ని, ఇష్టమైనటువంటి యాజకులు, ఇష్టమైనటువంటి పాస్టర్స్ని కదా, ఇది కాదు అది అంటేనే అబ్బా ఇదిగో నా మనసులో ఇదే ఉండే అంటాడు ఆయన.
దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జడ్జ్ రిలీజియన్స్ని కానీ, మతపరమైనటువంటి వాటిని విషయాల్లో కానీ, మానసికపరమైనటువంటి విషయాల్లో కానీ కదా, ఎన్నో రకాలుగా నేను వాళ్ళు జ్ఞాపకర్త కూటాలు అవి అన్నప్పుడు చెప్తా ఉంటాను. నేను తప్పో కోపగించుకుంటారు, మళ్ళీ పిలవరు. బతుకున్నప్పుడు బాగా చూసుకోవాల్సిందమ్మా అంత. సచినాక బాగానే పెడుతున్నారమ్మా, కొంచెం బతుకున్నప్పుడు కూడా బాగా చూసుకొని ఉంటే బాగుండంట. ఇక నన్ను పిలవరు మళ్ళీ రెండోసారి. అది వేరే విషయం, కానీ అది మంచి పద్ధతి. కానుక పోతుంది, భోజనం పోతుంది, మంచితనం పోతుంది. ఇక తప్పదు కదా, తీర్పు తీర్చాలి కదా కొన్ని విషయాల్లో. ఎందుకంటే నేను చూసింటా కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకునండి. మంచి విమర్శ మంచిదే, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మనం ఏం చేయలేము. చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్తున్నాం. తీసుకోకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అనేకం ఉన్నాయి. చాలా చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నకంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు ఇలా చెప్తున్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుతున్నారు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు తన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. వాడికి వెళ్ళి నువ్వు రోజు వెళ్ళి చెవులో ఈగలాగా జోరీగలాగా కూడుగట్టుకొని చెప్పినా వాడు మారడు. వాడు ఇంకా ఏదో చెప్తాడు. సంఘానికి రారా అని కొన్ని 100 సార్లు పిలుస్తుంటాం కొంతమందిని. కరగరు మనుషులు పాపం. అదే ఒక సినిమాకి రా అన్నాం అనుకో, ఒక పండగకి రా అనుకో, ఒక గెస్ట్లు వచ్చారు వాళ్ళని చూసొద్దామన్నా అన్నాం అనుకో, గబక్కిన ఉన్న ఫలానా కనీసం బట్టలు కూడా మార్చుకోరు. అట్టే బయలుదేరేటోళ్ళని చూస్తూ ఉంటాం. అది చర్చికి రా అన్నాం అనుకో, నిన్న పని ఉండే, మొన్న పని ఉండే, వాడు ఉండే, ఈడుండే, ఉద్యోగం ఉండే, జాబ్ ఉండే, పండగలు, పబ్బాలు, ఊర్లు ఎన్నో ఆదివారాలే దొరుకుతాయి మనకి. ఏం చేస్తాం? ఏం చేయదు. కాబట్టి మీరు గమనించిన చివరి మాట, ఇందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో ఉందా? ఆత్మ బ్రహ్మపరచ ఆత్మ ఉందా? నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, బ్రహ్మపరచ ఆత్మతో పట్టబడ్డారమ్మ, జాగ్రత్త మీరు చేసేటివన్నీ. ఎందుకంటే మన కంట్లో దూరం ఉందన్న విషయం తెలియనివ్వదు బ్రహ్మపరచ ఆత్మ. ఎంతసేపు పక్కడు కంట్లో నలుసున్నదే చెప్తుంటుంది. ఈ దయ్యం ఏం చేస్తుంటుంది అంటే, బ్రహ్మపరచ ఆత్మ ఎంతసేపు వాడు అని పెడుతుంటాడు. మాకు నవ్వొస్తుంటుంది, ఇంకా నువ్వెంత గట్టికుడు ఆయన ఏం చెప్పలేము, కోరుకోలేము కదా అందరు. దయచేసి జ్ఞాపకం పెట్టి బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలిసి కనుచున్నాం అంటే, ఇప్పుడు విమర్శ లేకపోతే తీర్పు జరుగుతుందా? చేయాలా వద్దా? నువ్వు ఏదైనా తప్పు చేసి చెప్పాలా వద్దా? చెప్పాలి. మేలుగా నీకు ఇంకా క్షేమం కలిగేటట్టుగా, నీకు కొంచెం ఆదరణ కలిగేటట్టుగా, నీకు కొంచెం భద్రత కలిగేటట్టుగా, ఇంకొంచెం ప్రోత్సహించేటట్టుగా. ఎంత చెప్పినా మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేయలేము. ఇక పోనీలే అని చెప్పి విసుగొచ్చినప్పుడు పొంతి పిలాతు ఏం చేసినాడమ్మా? పిలాతేనా చేతులు కడుక్కునేది? ఎవరమ్మా? కొంతమందిని బట్టి మేము కూడా చేతులు కడుక్కుంటుంటాం. ఇక అయిపోయింది ఇలా కదా, మనం ఎంత చెప్పి వీళ్ళు మారని చేతులు కడుక్కొని వదిలేయటమే. అడుగుతాం, చెప్తాం, వింటారా కాస్త కాళ్ళ వెళ్ళబడ్డట్టే చేస్తాం. కానీ చివరికి వచ్చినాక ప్రభువా నీ చిత్తం నెరవేర్చబడింది కాక నాకు విడుదల ఇచ్చేయాలి చేస్తాం. ఇక ఆ తర్వాత వాడి కర్మ, మనం ఏం చేస్తాం? ఇక ఏం చేయలేం. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తీర్పు తీర్చడం అనేది అవసరం అని కొన్ని విషయాలు చూసే స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రీచర్స్ ఇక్కడ మీరు గమనిస్తే, సత్య బోధకుల మాటలు వినటం అనేది అవసరం. అభక్త ప్రవక్తలు ఎప్పుడు కూడా మంచిని చెప్తున్నట్టు నాటకాలు ఆడుతారు. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టున ప్రేమించేవాడు ఎప్పుడు కోపం ఉందంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కువ ప్రేమ ఉంది నీ మీద. నిజమేనా? నా స్టేట్మెంట్ కరెక్టేనా? కొంచెం అప్పుడప్పుడు సరి చేయాలా? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కువగా ప్రేమిస్తాం కాబట్టి ఎక్కువగా దృష్టి పెడతాం. నువ్వు తట్టుకుపడడం, తమాషకి ఇట్లా అనడం కూడా మేము సహించలేము. అయ్యో పడిపోతున్నాడే అని హెచ్చరించడం మొదలు పెడతాం. ఈ హెచ్చరికలే మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక చివరిగా కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మళ్ళీ తీయండి. మొదట చూసినదే ఈసారి 15 నుంచి 20 వచనాలు గడగడ చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు. అపక్త ప్రవక్తలకు వచ్చి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. లోపల చెట్టు ఏంటో, లోపల వేరేంటో నీకు తెలియకపోవచ్చు. పైన కాసినటువంటి పళ్ళను చూస్తే తెలిసిపోదా? దేవుని ఆశీర్వాదాలు ఏంటో చూస్తే తెలిసిపోదా? వీటిని మనం గమనించుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెఫరెన్స్లు మీరు చూసుకోండి. 20 వరకు కూడా. తర్వాత ఫ్రూట్స్ ఆఫ్ ది ట్రీస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా అవి వాక్య ప్రకారమైనటువంటి ఫలాలా కాదా అనేది కూడా మనం చూసుకోవాలి. అందరికీ తెలిసిన విషయాలే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుంచి 18 వరకు కూడా ఇవే మాటలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఇంకా మనం కొన్ని చూస్తూ ఉంటే ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక 14:4లో కూడా చూడండి. 14:4 రోమా 14:4లో కూడా 14:4
పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతని నిలిచింటైనను పడియుండుటైనను ఎంత యజమాని పని. మన పాస్టర్ గారు ఇది చూపించింది మన గురించే. మనం సేవకులం, మనల్ని ఎవడు ఎత్తి చూపించకూడదని ఒరే బాబు అట్లేం కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. ఎప్పుడు పక్కోడిని గురించి పక్కోడి విషయాల గురించి చెప్తూ ఉన్నావు కదా, నీ పరిస్థితి ఏంది? వాని గురించి వాడో వాని యజమానో చూసుకుంటాడు కదా, నీకేం పని ఉంది? అలాగని మళ్ళీ విమర్శ చేయొద్దు కాదు. సద్విమర్శ మంచిదే, తీర్పు మంచిదే, కానీ చెడ్డ తీర్పు మంచిది కాదు. ఊరికే వాడిని వీడిని గెలుకోవడం మంచిది కాదు కదా. కొంతమందిని చూస్తూ ఉంటాం, బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు సాయంత్రంలోగా పగలని, ఎప్పుడైనా వాళ్ళకి ఇంకా టైం వెళ్ళి అట్లా వచ్చినారు అనుకో ఎవరైనా కానీ. పాత రోజుల్లో ముసలమ్మ ముచ్చట్లు అని ఊర్లలో జరిగేది. ఇప్పుడు మన సిటీలో కూడా గమనిస్తున్నాం. ఈ పని పాటలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే బయట కూర్చొని ఎవడు వచ్చినా ఎందుకు వచ్చినావు, ఎవరు, ఏం కథ, ఎవరి కోసం వచ్చినావు, వివరాలు అడుగుతా. ఇట్లుంటుంది పరిస్థితి. తీర్పులోకి రావటం అంటే ఇలాగ ఉంటుంది పరిస్థితి అన్నమాట. ఎంత చక్కటి మాట ఉందో చూడండి, ఎంత మంచి మాట మీరు గమనించండి. అక్కడ మరి తీర్పు నీవెవడవు చాలా ప్రశ్న, అంటే కటుగా ఇది ఏదో సింపుల్గా ఎవరను నన్ను అడగడానికి అనడంలే దేవుడు. మరి ఎవరను నన్ను అడుగుతున్నావు అనడంలే, అట్లా అడగడం కాదు. నీవెవడవురా, నువ్వెవడవు వాని గురించి ఇన్ని గురించి మాట్లాడడానికి? నా గురించి మాట్లాడడం నీకేం అధికారం? నా యజమాని ఉన్నాడు, నా యజమాని చూసుకుంటాడు. నేను యజమానికి జవాబుదారి, యజమాని నాకు జవాబుదారి. మధ్యలో నీకెందుకు పని? ఇదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమన్నాడు చూడండి, తినవాడు తినని వాడిని రుణికిపడకూడదు, తిననివాడు తినవాడికి తీర్పు తీర్చకూడదు, ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకున్నాను. దేవుడు చేర్చుకుంటే నువ్వేవాడురా కాదని చెప్పడానికి? నువ్వేవాడు దేవుడిని వ్యతిరేకించటానికి? అది వాడికి దేవునికి మధ్య ఉన్న అనుబంధం, సంబంధం. దేవుడు క్షమించుకుంటాడో, అక్కును తెచ్చుకుంటాడో, భుజానికి ఎత్తుకుంటాడో, తృణీకరిస్తాడో, తిరిగి అప్పగిస్తాడో, అది దేవుని చిత్తం. అది రాకడ వరకు నిన్ను ప్రశ్నించుకోవడానికి లేదు కదా. నువ్వు అట్లా, నేను ఇట్లా, అదెట్లా, ఇది ఇట్లా అనుకోవడానికి రాకడ వరకు పనిచేయదు. ఎప్పుడో ఒకరి గురించి మాట్లాడడమే. అంటే రాకడలో ఎంతగా మనల్ని దేవుడు పక్కన పెట్టేస్తాడంటే అంత పక్కన పెట్టేస్తాడు. సద్విమర్శ వేరు, గద్దింపు వేరు, హెచ్చరింపు వేరు. అది మాకు బాధ్యతగా ఇచ్చాడు కాబట్టి చేయకపోతే మేము పాపన పడతాం. బాధ్యత లేనివాడు చేస్తే పాపన పడతాం. బాధ్యత అందుకనే మీరు బోధకులై కాకుడి. అది బోధకులకు అధికారం ఉన్నది. వాళ్ళు బోధించాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హెచ్చరించాలి కాబట్టి హెచ్చరిస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, తీర్పు తీరుస్తూనే ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా అని చెప్తూనే ఉంటారు. అయితే అందరికీ ఆ అధికారం ఇవ్వబడలేదు. అందుకని మీరు బోధకులకి కాకుడి అని చదివాం కదా. వాళ్ళకి ఇచ్చిన అధికారం వేరు, వాళ్ళు చూపే ప్రేమలు వేరు. వాళ్ళు సద్విమర్శ చేసినా కూడా జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ఉన్నదనేది మనం చూస్తూ ఉన్నాం. యాకోబు 4వ అధ్యాయం 11-12 వచనాలు. యాకోబు 4:11-12. సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకుడి. మాట్లాడి తీర్పు తీర్చువాడు అంటే సహోదరుడు అంటే ఒక కడుపున పుట్టి ఒక తల్లి పిల్లలు 4 అన్నదమ్ములనే అదే అర్థం. దాంట్లో విశ్వాసం, సహోదరులు, ఒక కుటుంబము. ఇది సహోదరత్వం అంటే. సంఘం అంటే అది పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ ఆలయంలో ఆయన్ను స్తుతించుడని కీర్తనల్లో చదివాం కదా పొద్దున. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహోదరులు అంటే కడుపున పుట్టిన అన్నదమ్ముల గురించే కాదు, వాళ్ళకి చెప్పాల్సి వస్తే చెప్పాలి. కానీ అసలైనటువంటి సహోదరత్వం, అసలైనటువంటి ఆ రక్త సంబంధం ఎవరిది? నీది నాది, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం తప్పు కాదు, కానీ ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలనే మాటలో ఏం చెప్తున్నాడమ్మా? కాక న్యాయం విధించే అధికారం నీకెవడు ఇచ్చాడు రా బాబు? న్యాయం విధించేది ఒక్కటే అధికారం, ఎవరిదంటే? యేసుక్రీస్తు. నువ్వు మాట రిలీజ్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ ఆ మాట వల్ల ఎంత పాపం మూట కట్టుకుంటున్నావో, ఎంత దేవుని వ్యతిరేకత మీదకి తెచ్చుకుంటున్నావో నీకు తెలియట్లేదు. అక్కడ వాడు నిజంగా అన్యాయస్తుడే కావచ్చు, కానీ వాడు అన్యాయస్తుడు అనేటువంటి మాట నీ నోట 10 సార్లు పలకడం ద్వారా నువ్వేం చేస్తున్నావు? నీకు అధికారం లేదు. మళ్ళీ అధికారం ఉన్నోడు పలికితే అది వేరే విషయం. ఎందుకంటే నేను హెచ్చరించాలి కాబట్టి, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను 100 సార్లు కాదు 1000 సార్లు అరే అన్యాయం చేస్తున్నారు భయ్, తప్పు, ఇది జాగ్రత్త అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పకపోతే నేను తీర్పుకు వస్తాను. అధికారం లేని వాడు చెప్తే వాడు చెప్పినందుకు తీర్పుకు వస్తాడు. కాబట్టి మనసం ఉన్నంత వరకే కాలు తప్పుకోవాలి, అధికారం ఉన్నంత వరకే పెత్తనం చేయాలి. లేని పెత్తనాలు మీరు వేసుకుంటే
బ్రెయిన్ చెడిపోతుంది. వాడిట్ వేడిట్ అనుకోవడంతోనే జీవితం గడిచిపోతా ఉంటాయి. పోతే పోయారు, మనకేమన్నది. మనం ప్రేమించినంత కాలం, మనం ఇష్టపడినంత కాలం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళు మన దగ్గర ఉన్నంత కాలం వారికి కాపు కాస్తాం, అంతవరకు. తర్వాత విషయాలు మనకు సంబంధం లేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మాటలు ఉన్నాయి. మరి గలతీ 6:1-2, గలతీయులు 6:1-2. గలతీయులు 6:1-2. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకునే ఎడలా ఇప్పుడు సహోదరులు అంటే ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి వారు. నాకు నీవు, నీకు నేను సహోదరత్వం కలిగినటువంటి వారు. ఎందుకు? మన మధ్య లింక్ ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి లింక్ అని అట్టి వారిని మంచి వారికి తీసుకొని రావాలను. కానీ ఎంత చెప్పినా ఇనరే, మరి ఏం చేస్తాం మరి కదా. పెద్ద పెద్ద విషయాల దాకా అవసరం లే. ప్రతి ఆదివారం చర్చికి రండిరా బాబు, మీకు మేలు జరుగుతుందంటే మాట విననొల్లని ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఏం చెప్పలేము మన వాళ్ళు. ఒక్కడి భారమును, ఇంకేది పెద్ద మాట కానీ చేయాలంటాడు దేవుడు. ఒకని భారమును ఒకడు భరించి. ఇట్లా భరించడానికి పోతే మనల్ని వాడుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారండి బాబు. మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు రోజు కదా. లేని కష్టాలు చెప్పుకుంటూ మనల్ని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో దేవుడు చేయమన్నాడు మంచిదే, కానీ చేయాలంటే అపాత్రధనం కూడా చేయకూడదు, బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు. నువ్వు చేసినటువంటి మంచి పనిగానే ఉండాలి. అది బూడిదలో పోసినటువంటి పన్నీరు కాకూడదు. ఈ రోజుల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం, ఆ కష్టం ఈ కష్టం కదా. ఈ సినిమాలు వచ్చిన తర్వాత బాహుబలి లాంటి కష్టాలు చెప్పుకుంటుంటారు పాపం కదా. అది ఇది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తా ఉన్నాడు దేవుడు. లేవియా కాండము 19:17. లేవియా కాండము 19:17. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకూడనట్లు నీవు తప్పక వానిని గద్దింపవాలెను. గద్దించాల్సిందే, గద్దించకపోతే కూడా పాపమేనంటాడు మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టారాజ్యంగా కాదు అది చేయాల్సి వస్తే. గద్దింపక నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకుండానట్లు నీ తప్పక గద్దింపవలెను. గద్దింపకపోతే ఆ పొరుగు అని పాపం నా మీదకి వస్తాను. నేను చెప్పేసిన, అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను చెప్పేసిన, సరి చేసుకోకపోతే వాడికి దేవునికి లింక్. చెప్పకపోతే నాకు మళ్ళీ మంట పెడతాడు దేవుడు. నేను దేవునికి సంజాయిషి చెప్పుకోవాలి. ఇట్లా కాదు సార్, పోయినా చాలా సార్లు చెప్పిన మా అన్న మాట లేదు అని నేను దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు దేవుడికి నీకు సరిపోతుంది, నాకు సంబంధం. చూడండి ఏమనుంది అక్కడ. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు. కోపం కానీ పగ కానీ పెట్టుకొని ద్వేషంతో మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. దేవుని కొరకు చేసేటువంటి మాట. అయ్యా నీకు ఇది దీవెన, నీకు ఇది దీవెన, నీకు ఇది దీవెన అని చెప్పటం మంచిది అనే చెప్తున్నాడు. అంతేకాకుండా నీ పొరుగు వాని పాపం నీ మీదికి రాకుండానట్లుగా. అంటే ఒకవేళ చెప్పకపోతే పాపం వస్తుంది. ముఖ్యంగా బోధకులకి. ఎందుకంటే కొంచెం ఆత్మీయ లోతు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి చెప్పకపోతే మేము దేవునికి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సామెతలు 27:5. సామెతలు 27:5. సామెతలు 27:5. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా, అదే పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును కదా. ప్రేమించేవాడు ఊరికే గద్దిస్తూ ఉంటాడు. ఇది ఎందుకు అట్లా, ఎందుకు అయితే, ఎందుకు అట్లా అంటూనే ఉంటాడు. అది నిజమైన ప్రేమ, గుర్తుపెట్టుకోండి. గద్దించడం అంటే ఏదో చెడ్డ అనుకుంటున్నారేమో, అది నిజమైన ప్రేమ. కాబట్టి ఎప్పుడు తిట్లు తింటా ఉంటాండి దీవెన, అంతేనా? ఏమైనా ఉందమ్మా? మళ్ళీ చదువు. అది లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దించటం మేలు. గద్దింపు ఉండాలి, హెచ్చరిక ఉండాలి, బుద్ధి చెప్పటం ఉండాలి, తీర్పు తీర్చడం కూడా ఉండాలి, అవసరం అది కూడా. కానీ ఎక్కడ న్యాయమైనది, మీ రక్షణార్థమైనటువంటిది, మీకు మేలు కలిగేటువంటిది, మీకు దీవెనకరమైనటువంటిది అనేది మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 17:3 చూసుకొని ముగించేద్దాం. లూకాసు వార్త 17:3. చివరిగా లూకాసు వార్త 17:3 చూసుకొని ముగించేద్దాం. ఎవడో చెప్పక్కర్లేదండి, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడలా అతని గద్దించము. మళ్ళీ గద్దించడం తప్పేమో. అయ్యగారు ఇంత చెప్తున్నారండి, మన జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ నువ్వు వెళ్ళినా పాపమే, వెళ్ళకపోయినా పాపమే. అసలు వెళ్తే చెప్పమంటే వెళ్ళాలి, వెళ్ళకపోతే ఎలా వెళ్ళాలో తీర్మానించుకొని చక్కటి మార్గంలో వెళ్ళాలి. ఇంత చెప్పాం కాబట్టి గద్దించకూడదు అనేది కాదు, గద్దించాలి. ఎలా? ద రైట్ వే.
ఏది మంచి పద్ధతి? ఎలా గద్దించాలి? ఏం అసూయతోనో, ద్వేషంతోనో, పగతోనో, కోపముతోనో వాడు నాశనం అయితే బాగుంటుందనే తత్వంతోనో గద్దించడం కాదది. ప్రేమతో వాడిని రాబట్టుకోవడానికి, వాడిని ప్రభువులో నిలబెట్టడానికి, వాళ్ళకి మేలు జరగటానికి అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా తీర్పు తీర్చకుడి. అది మంచి మాట. తీర్పు తీర్చాల్సి వస్తే మాత్రం 100కి 100 సార్లు ఆలోచన చేసుకొని ఏది సత్యము, ఏది న్యాయము, ఏది మేలు, ఏది శ్రేష్టం. ఊరికి వాడు చెడ్డ కదా, వాడు చెడ్డతనం మానేయటానికి నీ వంతు ప్రయాసం నువ్వేం పడుతున్నావు? నీ వంతు పని నువ్వేం చేస్తున్నావు? ముఖమంతా పుండ్లు, మొహమంతా అసహ్యంగా ఉంది. ఎస్, రైట్. మరి చేతులు బాగాలేవు, అని కాళ్ళు బాగాలేవు కడుక్కోవడానికి. మరి నీ వంతు ప్రయాసం ఏమిటి? ఒకరోజు కూర్చోబెట్టుకొని యేసు ప్రభు ప్రేమతో ఆ గాయాలన్నీ తుడిచి పిండి, ఒక చీంపోయే వరకు పిండి, దాని మీద ఆయింట్మెంట్ రాసి చేస్తున్నావా? మరి అది నీ బాధ్యత కాదా? అది చేయకుండా వాడు చెడ్డ, వీడు చెడ్డ, వాడు చర్చికి రాడు, వీడు రాడు, వాడు మాట్లాడాడు, వీడు పని చేయడు, లేకపోతే ఇంకేదన్నా ఉంటే వాక్యం చదవడు. వినేవాడికి చెప్పేవాడి ఏదో ఉంది సామెత, ఏమో అది, చెప్పేవాడికి వినేవాడు లోకవా? మీ స్టేట్మెంట్ మీదే, నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు రివర్స్ అన్నమాట. వింటున్న మీకు నేను లోకం. అందుకే పాటించాలనిపించదు. ఎందుకంటే అది దేవుని వాక్యమా, బైబిల్లో చెప్పాడా, సొంత మాటలో చెప్పాడా మీరు గ్రహించలేదు. అందుకని ఇంటికి పోగానే ఏం చేయాలి? ఉడికేసినటువంటి చికెన్కి మసాలా కలుపుకొని తినాలి. నా వాక్యం సరైనదా కాదా? అందుకే రెఫరెన్స్లు ఎక్కువ చెప్పారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కాదా, నిజమా? ఇది ఎక్కడుందండి? అపోస్తల కార్యంలో కదా, ఎక్కడో ఉంది. వెళ్ళి అయ్యా లేట్ చేసిండు, 1:30 అయింది కాబట్టి చికెన్ ఆకలి అవుతుంది, మటన్ ఆకలి అవుతుంది అనుకోకుండా మళ్ళీ బైబిల్లో, ఎందుకంటే మర్చిపోతామని మళ్ళీ ఆ రెఫరెన్స్లన్నీ కూర్చొని, ఎందుకంటే రాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, విని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, తీర్పు తీర్చాలి, బట్ అట్ ద రైట్ టైం, అట్ ద రైట్ వే, పద్ధతిగా చేయవలసినది. అది నీ సహోదరుల కోసం. ఎక్కడొక్కడో లోకం అంతటికి అవసరంలా అందరినీ బాగు చేసే బాధ్యత నీకు ఇచ్చింటే దేవుడు నిన్ను ఏ సీఎం గానో మోడీ గానో కూర్చోబెట్టేటాడు. అది ఇవ్వలేదు, ఒక దగ్గరే కింద కుదురుగా కూర్చోబెట్టాడంటే కొద్దిమందిని అప్పగిస్తున్నాడు. అది కాబట్టి ఆ కొద్దిమందిని బాధపడకుండా ఆ కొద్దిమందిని ఎలా దారి చేసుకోగలం, ఎలా దేవుళ్ళు నిలబెట్టుకోగలం అనేది ఆలోచన చేస్తే మనకు ఇచ్చినటువంటి పనికి మనం న్యాయం చేసినట్టే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభా, అనేక చోట్ల మేము వింటూ ఉన్నాం, తీర్పు తీర్చకుడి, మా కంట్లో దూలం పెట్టుకుని పక్కడి కంట్లో నలసి తీసే ప్రయత్నం చేయవద్దు, నీవెవడవో ప్రశ్నించినటువంటి మాటలు మనం అనేకం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా బోధకులుగా మాకు మంచి విశ్వాసులుగా కొందరికి ఒక బాధ్యత ఇచ్చారు ప్రభు. నైనా తీర్పు తీర్చాలి, న్యాయమైంది ఏందో, నిజమైంది ఏందో, సత్యం ఏంటో వారికి తెలియజెప్పాలి. నీ మహిమార్థమైనటువంటి మాటల్లో వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి. అట్టి తీర్పులు అవసరం నాయన. పగతోనో, ద్వేషంతోనో, కోపంతోనో, అసూయతోనో మేము ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ మంచివి కావు. నిజమైనటువంటి, న్యాయమైనటువంటి, ప్రేమతో కూడినటువంటి మాటలే మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. అట్టి మార్పులు, అట్టి చేర్పులు, అట్టి కూర్పులు మాలో కలగజేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక.